హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయం పిల్లల వాక్యానికి సమయం ఇవ్వటం జరుగుతూ ఉంది. మన మధ్యన మరి దైవజనులు మరి నిశ్చల్ గారు ఉన్నారు. ఆయన ద్వారా మరి యొక్క పరిచయాన్ని ప్రేమించి మన మధ్యకు తీసుకురాబడిన థామస్ ఇఫ్తా గారిని బట్టి కూడా వందనాలు చెల్లిద్దాం. మరి మీ ప్రయాస వ్యర్థము కాకుండానట్లు ఇక్కడున్న దైవజనులు స్థానిక సంఘ కాపరి గారు ఎంతో ప్రయాసతో మరి కూడికని ఏర్పాటు చేసి సంఘమంతా కూడా ఎత్తబడే విశ్వాసంలోనికి వెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కూడికను ఖర్చు ఎంత అవుతుందని కాదు, కానీ దేవుని మహిమార్థమై మీరందరూ కూడా చక్కగా వాక్యానుసారంగా సిద్ధపడే మంచి ఉద్దేశంతో మరి కూడికని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రియులారా, మీరు ఎవ్వరు కూడా ఈ సమయాన్ని పోనివ్వద్దు. మరి ప్రకటించబడుతున్న వాక్యము చక్కగా మీరందరూ కూడా హృదయాల్లో స్వీకరించి మరి గొప్ప విజయాన్ని రాత్రి మీరు పొందుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ సమయాన్ని దైవజనులు నిశ్చల్ గారికి ఇస్తున్నాను. ఆయన యూ ప్లీజ్ కమ్ బ్రదర్ ఫాదర్. చెప్పలు కొడదాం ప్రియులారా. అలాగే అనువాదం చేయటానికి నిశ్చల్ గారికి God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. It's good to be in the house of God. దేవుని యొక్క గృహములో ఉండుట ఇది మంచిదై ఉన్నది. So if you are in the house of God this evening, ఈ యొక్క సాయంకాలం మీరు ఈ యొక్క దేవుని యొక్క గృహములో మీరు ఉన్నట్లయితే you must count yourself as a blessed somebody. అయితే ఇక్కడికి వచ్చినటువంటి నీవు అలాగే అందరికీ కూడా కూడిక దీవెనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అలాగే నీవు ఇతరులకు కూడా దీవెనకరంగా ఉండాలి. Because God is calling everyone. He's inviting everyone to come because Jesus is coming soon. ఎందుకంటే ఇప్పుడు యేసు ఆయన త్వరగా వచ్చుచున్నాడు కనుక ఆయన అందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన ప్రజలను కలుసుకోవడానికి. But that invitation, not all people will heed to that invitation. అయితే ఎవరైతే ఆ యొక్క ఆహ్వానానికి మన్నించి వస్తున్నారో వారి కొరకే కనుక, కానీ మిగతా వారి కోసం మాత్రం ఎంత మాత్రము కాదది. ఆయన ప్రేమించిన వారి కొరకు ఆయన తన ఆహ్వానాన్ని ఇస్తా ఉన్నాడు. But if you are here tonight, it means you have heeded to the invitation of Jesus Christ. ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటంటే భూమికి పునాదులు వేయబడక మునిపే నువ్వు ఆయనలో దాచబడి ఉన్నావు కనుకనే ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఉన్నావు. Jesus has brought you into his presence because he is coming very soon. ఎందుకు ఆయన యొక్క సన్నిధిలోకి మనల్ని అందరిని నడిపించాడంటే ఎందుకంటే ఆయన త్వరగా మన మధ్యలోనికి వస్తున్నాడు. So he is preparing his children. He is making us ready for his coming. ఇప్పుడు ఆయన తన పిల్లలందరినీ కూడా పోగు చేసి ఆయన రాకడ కొరకే ఎత్తబాటు కొరకే సిద్ధపరుస్తూ ఉన్నాడు. So the whole world, God is bringing awareness to his people that his coming is very soon. Yes, ఆయన రాబోతున్నటువంటి ఆ యొక్క రాకడ కొరకే ప్రజలందరినీ పోగు చేసి ఆ రాకడ కూర్చున్నటువంటి అవగాహనను ప్రజలకు తెలియజేస్తా. Christ in America, they are making preparation. Africa, making preparation. India, Asia, all over the world, God's children are making preparation. అవునండి, దేవుని యొక్క పిల్లలందరూ కూడా దేవుని పిల్లలందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క రాకడ కొరకే ఎత్తబాటు కొరకే వారిని సిద్ధపరుస్తూ వారికి ఒక అవగాహన అనేది దేవుడు ఇస్తా ఉన్నాడు. So I'm privileged to come among you to see the preparation that is going on in India. అయితే ఆ యొక్క భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆ యొక్క ప్రిపరేషన్కి లేకపోతే దాని కొరకు సిద్ధపాటుకు నేను కూడా ఈ మధ్యలోకి వచ్చి ఈ యొక్క భారతదేశంలో వాక్యాన్ని బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అది నాకు గొప్ప భాగ్యముగా భావిస్తా ఉన్నాను. So we thank the Lord that this session of India, God has got his children. ఆ యొక్క దేవుడు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి భారతదేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప వధువుని బట్టి సిద్ధపరుస్తుందని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. We
We appreciate my friend Samson for bringing me this time again to preach to the మరొకసారి ఈ కాలంలో నన్ను మరొకసారి ప్రేమించి నన్ను ఆహ్వానించినటువంటి నా స్నేహితుడు సామ్యుల్ గారి బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఆయనకి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. Also appreciate this men of God with the cooperation that they always come together to organize meetings. ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి దైవజనులు చక్కగా వచ్చి వాళ్ళ సహకారం వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. దానిని బట్టి వారందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. That is, Jesus said, when we love one another, then the whole world will know that we are his disciples. చూడండి, అందుకే యేసు ప్రభువారు అన్నారు, మనం ఒకరినొకరు ప్రేమించుకోవడాన్ని బట్టి లోకమంతా కూడా వాళ్ళు గుర్తిస్తారట మనం యేసు ప్రభు యొక్క శిష్యుడు అని. ఆమేన్. So this evening, by the grace of God, I'm coming from Africa, coming from Ghana. ఆ యొక్క దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి సాయంకాలము ఇక్కడ నేను ఆఫ్రికా నుండి గానా దేశంలో నుండి నేను ఈ మధ్యలోనికి వచ్చాను. And I've known these friends for a couple of years. That's almost about 13-14 years. అయితే ఇక్కడ నేను కలిగి ఉన్నటువంటి స్నేహితులు ఆ యొక్క దరిదాపుగా 13-14 సంవత్సరాల క్రితం నుండి వీరితో నేను మంచి స్నేహాన్ని కలిగి ఉన్నాను. So tonight, God has given us opportunity to come and feed on the word of God. అయితే ఈ రోజు ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ఆ యొక్క దేవుని యొక్క వాక్యమును భుజించుటకు దేవుడు మనకు చక్కని అవకాశమును భాగ్యమును ఆయన కలుగజేసి ఉన్నాడు. So I want to encourage each one of you to get the appetite. అయితే మిమ్మల్ని అందరినీ కూడా ఆ యొక్క గొప్ప ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యములోనికి మిమ్మల్ని నడిపించడానికి నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని అనుకుంటా ఉన్నాను. You see, when you get any food, ఎప్పుడైతే ఇక్కడ నువ్వు ఆహారమును పొందుకుంటున్నావో, you see your saliva, you see that the appetite will really determine how much you are going to eat. అయితే ఇక్కడ నువ్వు తీసుకుంటున్న ఆహారాన్ని బట్టి నువ్వేమాత్రం దాన్ని జీర్ణించుకుంటున్నావు దాని లేకపోతే దాన్ని వంటబడుతుంది అంతా కూడా నువ్వు తిన్నదాన్ని బట్టే అది తెలుస్తూ ఉంటుంది. నువ్వు తింటుంటేనే అది నీకు జీర్ణం అవుతూ ఉంటుంది. When you taste it, and then it means your appetite, wow, this Yes. food is good. నువ్వు ఎప్పుడైతే దీన్ని తింటున్నావో దానిని బట్టి ఏమర్థం అవుతుందంటే నువ్వు ఆహారం తింటున్నావు, అది నీకు అరుగుదల అవుతుంది. దాన్ని బట్టి నువ్వు ఎంత ఆకలి కొని ఉన్నావో దానిని బట్టి మనం అర్థం చేసుకుంటాము. So tonight, by the grace of God, అయితే ఈ రాత్రి దేవుని యొక్క కృపను బట్టి just make your appetite ready, because the word of God is coming. ఎందుకంటే ఇక్కడ మీకు గొప్ప ఆహారము సిద్ధపరచబడింది. ఎందుకంటే ఆహారం ఏంటో కాదు, దేవుని యొక్క వాక్యమై ఉన్నది. అది ఇక్కడ మిమ్మల్ని పోషించడానికి ఇక్కడ సిద్ధముగా ఉన్నది. Amen. ఆమేన్. Let us pray. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాము. Heavenly Father, పరలోకపు తండ్రి, we have come to a very crucial moment. ప్రభువా, మేము మరీ కఠినమైనటువంటి ఆ యొక్క క్షణాల్లోకి మేము వస్తా ఉన్నాము. The time that you have to break yourself among your bride. ఓ ప్రభు, ఇక్కడ ఉన్నటువంటి నీ వధువుకి నీవే వచ్చి పరిచర్య చేసి నిన్ను నువ్వు ఆ యొక్క విరుచుకుమని నేను ప్రార్థిస్తా ఉన్నాను. The time that you have to feed your bride. ఆ ప్రభువా, నీ యొక్క వధువును నీవు పోషించేటటువంటి సమయమై ఉన్నదని మేము నమ్ముతున్నాము. Nobody can do it but Jesus Christ. ప్రభువా, యేసుక్రీస్తు అయిన నీవు మాత్రమే ఇది చేయగలవు. ఏ వ్యక్తి కూడా వధువుని పోషించలేడు. So therefore, Father, come among us tonight. ఓ ప్రభువా, అందును బట్టి ఈ రాత్రి నువ్వు మా మధ్యలోనికి వచ్చి and break the bread of life among your people. ఓ ప్రభువా, నీ ప్రజల మధ్యలో ఆ యొక్క గొప్ప జీవపు రొట్టెను విరవమని మేము ప్రార్థిస్తా ఉన్నాము. That each one of us will get a heart full of the word of God. ఓ ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయము దేవుని వాక్యము చేత తృప్తి పొందుకుందురుగాక. So that we get out here with testimonies and results, good results. ఓ ప్రభు, ఇక్కడి నుంచి మేము వెళ్తున్నప్పుడు ఒక గొప్ప సాక్ష్యముల చేత మంచి సమాచారముల చేత ఇక్కడి నుంచి మేము వెళుదుముగాక. Then we can say it was good that we went into the presence of God. ఓ అప్పుడు మేము చెప్పుదుముగాక, ప్రభువా, నీ యొక్క సన్నిధికి మేము వెళ్ళినప్పుడు అది ఎంతో మాకు మంచిగా ఉన్నదని మేము ప్రకటించుదుముగాక. In Jesus Christ's name I pray. ఓ ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Okay, as we still standing, turn your Bible to the book of Hosea. మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథము తెరిచి ఆ యొక్క హోషియా గ్రంథం వైపు తిప్పుదాము. The prophet Hosea, ఆ యొక్క ప్రవక్త అయిన హోషియా chapter 10. 10వ అధ్యాయము
Hosea 10, I'm reading from verse number 12 ఎస్ and 13. Say, sow to yourself in righteousness, reap in mercy, break up your fallow ground. It is time to seek the Lord till he come and rain righteousness upon you. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి. And verse 13, ye have plowed wickedness, ye have reaped iniquity, ye have eaten the fruit of lies, because thou didst trust in thy way, in the multitude of thy mighty men. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ ప్రవర్తన ఆధారము చేసుకుని నీ బలార్జులను నమ్ముకుని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. Amen. ఆమేన్. May the Lord add blessing through reading of his word. చదువుబడినటువంటి దేవుని నామములను జత చేయునుగాక. You can sit down. మీరు దయచేసి కూర్చోవచ్చు. Into the house of God. మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. This is a house of correction. ఎందుకంటే ఇది సరి చేయబడేటటువంటి గృహమై ఉన్నది. So when we come into the presence of God, we come to take correction. ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధికి వస్తున్నామో మనము సరి చేయబడడానికి మాత్రమే వస్తా ఉన్నాము. And we come to take instruction of the Lord to instruct us. మనం ఏ విధంగా జీవించాలని దేవుని చేత ఆ యొక్క సూచనలను పొందుకోవడానికి మనము దేవుని యొక్క సన్నిధికి ఆయన గృహమునకు వచ్చుచున్నాము. So that we know how to conduct ourselves in this evil world. అయితే ఈ దుష్ట యుగములో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనే సంగతులన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము తెలుసుకుంటాము. So we are here for one purpose. అయితే మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కొరకే ఇక్కడ ఉన్నాము. We want to hear the word of God. అయితే దేవుని యొక్క వాక్యమును వినుటకు మనం ఇక్కడ ఉన్నాము. And by the hearing the word of God, it will bring faith to you. అయితే ఈ యొక్క దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా నువ్వు పోషించబడతావు, ప్రతి కార్యములను నువ్వు జయిస్తావు. And when the word of God brings faith into your heart, ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని వింటున్నావో ఆ యొక్క విశ్వాసం అనేది నీ హృదయంలోకి తీసుకుని వస్తుంది. then you becomes a conqueror. అప్పుడు నీవు ఒక జయశాలిగా లేకపోతే విజయ వీరుడుగా నువ్వు మారుతావు. Because with Jesus in you, ఎందుకంటే యేసు నీలో ఉన్నప్పుడు nothing can stand against you. యేసు నీలో ఉన్నప్పుడు ఏది కూడా నీ ఎదుట నిలవనేరదు. Sickness cannot stand against you. అప్పుడు ఆ యొక్క రోగము నీ ఎదుట ఎంత మాత్రము నిలబడలేదు. Nothing can stand against you. ఏది కూడా నీ ఎదుట నిలవనారదు. That is why it is important to get Jesus into your heart. ఆ కారణమును బట్టి మన హృదయాలలో యేసు ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. And he can only come in by the preaching of the word. ఏదో ఆయన ఏ విధంగా వస్తున్నాడంటే ఆయన బోధించడాన్ని బట్టి మీ వద్దకు వస్తా ఉన్నాడు. So as I stand here, I preach the word. I want to put Jesus in your life. అయితే మీ ఎదుట నేను ఇక్కడ నిలబడి బోధిస్తున్నప్పుడు మీ హృదయాలలోనికి యేసుని పంపుతా ఉన్నాను. So Brother said this in the message, the true and the false vine. ఆ సోదరుడు విలియం బ్రాన్హామ్ గారు ఒక వర్తమానం బోధించాడు. ఆ యొక్క నిజమైన ద్రాక్షవల్లి మరియు అబద్ధపు ద్రాక్షవల్లి అనే వర్తమానాన్ని బోధించాడు. He said, now we pray that you will open the word this afternoon to us. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క మధ్యాహ్నము ఆ యొక్క వాక్యము తెరవబడుట కొరకు మనం అందరము ప్రార్థించవలసిన వారిగా ఉన్నాము. He said, we can read it, అయితే మనం దాన్ని చదవగలము. but it takes you to open our understanding. అయితే మనం దాన్ని చదవచ్చు, కానీ అయితే నీకున్నటువంటి అవగాహనది ఖచ్చితంగా తెరవలసి ఉన్నది. So now we want our conscience to be washed with pure water. అయితే అక్కడ ఉన్నటువంటి నీ యొక్క జ్ఞానము లేకపోతే నీ యొక్క ఆ యొక్క ఆలోచనను దేవుని యొక్క వాక్యము చేత అది కడగవలసి ఉన్నది. The Holy Spirit. ఆ యొక్క నీరు వాక్యం అనే నీరు ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మ ఉన్నది. Renew
our strength and our spiritual sight. అది ఏం చేస్తుందంటే నీ యొక్క బలమును తిరిగి ఆ యొక్క పునరుద్ధరిస్తుంది. అదే విధంగా నీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క చూపును అది కలగజేస్తూ ఉంటుంది. Open our hearts మన హృదయాలను అది తెరుస్తూ ఉంటుంది. and break up the fallow ground. అప్పుడు ఏం జరుగుతుందంటే అది మన హృదయాలను తెరుస్తుంది. అది అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క మన హృదయాలు అనేటువంటి బీడు భూములను అది పగలగొడుతూ ఉంటుంది. And move in and plant the seed of the old-fashioned revival. చూడండి, పాతకాలపు ఉద్యోగం అనేటటువంటి ఆ గొప్ప విత్తనం అనేది ఆ పగలబడినటువంటి దున్నబడినటువంటి భూమిలోనికి అది చొచ్చుకుని వెళ్ళిపోతుంది. That will start from this meeting. ఓ అదే ఈ యొక్క కూడికలో ప్రారంభించబడవలసి ఉన్నది. And it will move all over India. ఓ అది ఎక్కడ ఉండాలంటే ఇప్పుడు ఈ యొక్క భారతదేశం అంతా అదే కదలాడాలి. So this evening, అయితే ఈ సాయంకాల సమయములో we want to speak on the subject, break up your fallow ground. అయితే ఇక్కడ సాయంకాల సమయంలో ఒక వర్తమానాన్ని బోధించాలనుకుంటున్నాను. మీ బీడు భూములను దున్నండి. The prophet Hosea, ఓ ప్రవక్త ఇక్కడ చెప్పాడు. he saw the condition of Israel. ఓ అది ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి అయి ఉన్నది. They have refused God to come into their life. ఎందుకంటే వారి జీవితాల్లోకి దేవుడు రావడాన్ని వారు తృణీకరించారు. They were doing their own stuff. ఎందుకంటే వారు వారి సొంత కార్యములు వారు జరిగిస్తా But ఉన్నారు. God did not have opportunity to penetrate into their life. yes వారి జీవితాలలో దేవుడు తన అయితే నీవు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నావు. You are a child of God. నువ్వు దేవుని కుమారుడు అయి ఉన్నావు. God wants to get access to come into your heart. అయితే దేవుడు మీ యొక్క హృదయాల్లోనికి రావాలని ఆయన అనుకుంటున్నాడు. Because you are the temple of God. ఎందుకంటే నీవే దేవుని యొక్క ఆలయం అయి ఉన్నావు. He created you to live in you. ఆయన నిన్ను చేసింది ఎందుకో తెలుసా? ఆయన నీలో జీవించడానికే. And Israel, they have refused God to come into their heart. yes ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లోనికి దేవుడు రావాలని కోరుకుంటుంటే వాళ్ళు దాన్ని తృణీకరిస్తా ఉన్నారు. And the reason God sent prophet is to bring correction. ఆ కారణమును బట్టే దేవుడు ఒక ప్రవక్తను పంపించి వారిని సరి చేయాలనుకుంటున్నాడు. He sent prophet when people deviate. God will send prophet to bring them back to the word of God. ఓ అందుకే వారి యొక్క దేవుని యొక్క ప్రజలను వాక్యం మీదకు తీసుకురావడానికి దేవుడి ప్రవక్త వచ్చి వారిని వాక్యముతో సరి చేస్తా ఉన్నాడు. That is why today ఆ కారణమును బట్టి ఈ దినము we are back to the word because of Malachi 4. ఎందుకు William Marion Branham. yes ఎందుకు మనం తిరిగి వాక్యం దగ్గరకు వచ్చామంటే మలాకి 4లో ఉన్నటువంటి దేవుని ప్రవక్త విలియం బ్రానమును బట్టి తిరిగి మన వాక్యం మీదకు వస్తున్నాము. God sent a prophet to us. ఓ అంతే, ఎందుకంటే దేవుడు మన కొరకు ఒక ప్రవక్తను పంపి ఉన్నాడు. To bring us back to the word. ఓ దేవుని యొక్క వాక్యం యొద్దకు మనల్ని తీసుకురావడానికి ఆ ప్రవక్తను పంపాడు. To bring us to the Pentecostal revival. yes మనలను ఆ పెంతెకోస్తు ఉద్యమం యొద్దకు నడిపించడానికి మన కొరకు ఒక ప్రవక్తను పంపాడు. So Hosea looked at the condition of Israel. అయితే ఇక్కడ ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని చూసినట్లయితే And said, Israel, ఓ ఇశ్రాయేలు, break up your fallow ground. ఓ మీ యొక్క ఆ యొక్క బీడు భూములను దున్నండి. Because it is time to sow. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయము విత్తే సమయమై ఉన్నది. It is a time of sowing. ఓ విత్తనము విత్తే సమయమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. I was talking to pastor ఓ నేను పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. that the word follow in English ఆ యొక్క ఇంగ్లీష్ భాషలో ఆ యొక్క ఫాలోడ్ అనే పదానికి అర్థం ఏంటంటే, I said the meaning according to English dictionary, the meaning of follow. చూడండి, దున్నడము అనే పదానికి ఇంగ్లీష్ లో డిక్షనరీలో అర్థం ఏంటంటే, దైవజనుడితో నేను మాట్లాడుతూ ఉన్నాను. అదేంటంటే It is a land that you have let it to lay or to lie down maybe 2 years, 3 years, you never use it. చూడండి, ఒక భూమి ఉంటుంది, అది బీడు భూమి. అది విత్తనము విత్తకుండా అది 2 లేక 3 సంవత్సరాలు అది ఖాళీగానే ఉండిపోతుంది. దానినే బీడు భూమి అని పిలుస్తారు. You have a plot of land. అక్కడ నువ్వు ఎంత మాత్రం కూడా విత్తనములు అనేవి నాటట్లేదు. అక్కడ చాలా కాలం అది ఖాళీగానే బీడు భూమిగానే ఉంచేస్తా ఉన్నాము. But this year you didn't cultivate. Next year no cultivation. The following year 3 years you never use the land.
చూడండి, మొదటి సంవత్సరం దాంట్లో వ్యవసాయం చేయట్లేదు, రెండవ సంవత్సరం కూడా వ్యవసాయం చేయట్లేదు, మూడవ సంవత్సరం కూడా పంట పండించట్లేదు, అది ఖాళీగానే ఉంటుంది. దానినే బీడు భూమి అని పిలుస్తారు. So Hosea was saying the land that has been lying idle for years, it is time to break that land and put seed. ఆ కారణమును బట్టే అక్కడ హోషియా ప్రవక్త ఏమన్నాడంటే, చాలా కాలముగా ఆ పంట పండించవలసినటువంటి భూమి పంట వేయకుండా అది బూడి భూమిగా ఉండిపోయింది కనుక ఆ బీడు భూములను దున్నండి అని అక్కడ దేవుని ప్రవక్త వారికి ప్రకటిస్తా ఉన్నాడు. Where does God sow his seed? అయితే దేవుడు తన విత్తనాన్ని ఎక్కడ ఆయన నాటాలనుకుంటున్నాడు? Hosea was speaking to them in the spiritual. అయితే ఆ యోషియా చెప్పిన దాన్ని మనము ఆత్మ సంబంధముగా తీసుకున్నట్లయితే, but he was talking about land. ఇక్కడ మనము ఆ యొక్క భూమి కోసం మాట్లాడుతా ఉన్నాము. The land that has been lying idle for some years. చూడండి, ఆ భూమి ఏమవుతుందంటే అనేక సంవత్సరాలుగా ఏ పంటకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా అది మారిపోతా ఉన్నది. But it was spiritual. అయితే దాన్ని ఆత్మ సంబంధముగా మనం చూస్తే, he was telling Israel, ఆయన ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నాడు, your heart has been lying idle. మీ యొక్క హృదయాలు అవి బీడు భూమిలుగా మారిపోయాయి. God wants to sow his seed in your heart. yes, దేవుడు నీ హృదయాల్లో తన విత్తనమును విత్తాలనుకుంటున్నాడు. but you never break that land. అయితే నువ్వు ఎన్నడూ కూడా ఆ భూమిని దున్నటం లేదు. So tonight, అయితే ఈ రాత్రి I want everybody to get ready. అయితే ఈ రాత్రి నేనేమనుకుంటున్నానంటే, మీరందరూ కూడా ఆ యొక్క భూమిని దున్నడానికి సిద్ధపడాలని నేను కోరుతున్నాను. We are going to take our tool with your hoe. yes, అయితే మనం అందరము కూడా ఆ యొక్క పనిముట్టును తీసుకోవాలి. Grab your hoe. అయితే ఆ పనిముట్టును మనం పట్టుకుని దాన్ని తవ్వాలి. That land that has been lying idle. ఎందుకంటే ఏ భూమి అయితే దున్నపడకుండా అది ఉండిపోయిందో ఆ భూమిని దున్నడానికి మనం పనిముట్టు పట్టుకుని దున్నడానికి సిద్ధపడాలి. We are going to break it. దాన్ని నువ్వు పగలగొట్టాలి. Because it is time to sow seed. ఎందుకంటే దాన్ని దున్నాలి. ఎందుకంటే విత్తనం విత్తే సమయం ఇదే ఉన్నది. The Holy Ghost is here. పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నది. He wants to get a place to sow seed. ఆయన నీలో విత్తనం విత్తాలనుకుంటున్నాడు. Therefore, అయితే God wants you to break your heart. అయితే దేవుడు నీ హృదయమును ఆయన దున్నాలనుకుంటా ఉన్నాడు. Break your heart. నీ హృదయాన్ని దున్నాలనుకుంటున్నాడు. Open your heart. నీ యొక్క కఠినమైనటువంటి భూమిని దున్నాలనుకుంటున్నాడు. The seed of God is coming. ఎందుకంటే వాక్యం అనే విత్తనం వస్తా ఉన్నది. The word of God is coming. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వస్తా ఉన్నది. The word is coming to your soul. అయితే నీ యొక్క ప్రాణములోకి వాక్యం వస్తా ఉన్నది. Open your heart. అయితే నీ హృదయము తెరవాలి. Break up your fellow ground. నీకు ఆ యొక్క బీడు భూమికి ఉన్నటువంటి నీ ప్రాణము దున్నాలి. హల్లెలూయా. In the book of Isaiah, హోషియా యెషయా గ్రంథములో Isaiah 55 verse 6. చూడండి, యెషయా గ్రంథము 55 అధ్యాయములో Isaiah 55 verse 6. చూడండి, యెషయా గ్రంథము 55. Seek ye the Lord while he may be found. Call ye upon him while he is near. యెహోవా మీకు దొరుకు కాలమనందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. Let the wicked forsake his ways, and the righteous man his thoughts, and let him return unto the Lord, and he will have mercy upon him, and to our God, for he will abundantly pardon. 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆమేన్. For my thoughts are not your thoughts, neither your ways are my ways, says the Lord. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. Let us seek the Lord. అయితే మనం ప్రభువుని వెతుకుదాము. That is why you are here tonight. అందుకే మనం ఇక్కడ ఉన్నాము. You are looking for
Jesus. ఓ మనం యేసు కొరకు ఎదురు చూస్తున్నాము. That is your heart desire. అదే మన హృదయ వాంఛ అయి ఉండాలి. And because you are desperate to see Jesus. ఓ ఎందుకంటే మీరు యేసుని చూడాలని మీ యొక్క ఆలోచన నిరాశ నిస్పృహలకు మీరు వెళ్ళాలి. He will reveal himself to ఓ you. ఆయన అప్పుడు మీకు తన్ను తాను బయలుపరుచుకుంటాడు. You are not just coming to church. ఏదో నువ్వు కేవలం సంఘానికి రావడం కాదు. You want to have contact with Jesus. అయితే నువ్వు ఖచ్చితంగా సన్నిధికి వచ్చి ఆయనతో వ్యక్తిగత సహవాసమును నువ్వు కలిగి ఉండాలి. And when you come into contact with Jesus, ఓ నువ్వు దేవుడిని ఇక్కడ కలుసుకోవడానికి ఇక్కడికి రావాలి. then you get your personal experience. అప్పుడు నువ్వు దేవునితో వ్యక్తిగత అనుభవాన్ని పొందుకుంటావు. Then you also receive your upper room experience. అప్పుడే నువ్వు మేడగది కనుబొమ్మను పొందుకుంటావు. Then you also receive your Pentecost. అప్పుడు పెంతెకోస్తు కనుబొమ్మను నువ్వు కలిగి ఉంటావు. That nobody can take it from you. ఓ ఎప్పుడైతే అలాంటి అనుభవం పొందుకున్నావో ఏ వ్యక్తి కూడా అలాంటి అనుభవాన్ని యొద్ద నుంచి తీసివేయలేడు. Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు గమనించండి, the time has come ఓ ఆ యొక్క సమయం వచ్చేసింది. for us to put the land that has stayed idle. We have to put it in use. చూడండి, ఎంతో కాలం నుండి దున్ననటువంటి భూమిని దున్ని విత్తనము నాటేటటువంటి సమయం వచ్చేసింది. So the prophet said, అయితే దేవుని ప్రవక్త అంటున్నాడు, it is the time to scratch the ground. ఓ ఇది ఆ యొక్క భూమిని దున్నే సమయమై ఉన్నది. And you ministers, brothers, ఓ అయితే సహోదరి సేవక సహోదరులారా, if there ever was a time that God's field needs scratching, ఓ సేవక సహోదరులారా, ఇప్పుడు భూమిని ఖచ్చితంగా దున్నేటటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. it is now. ఓ అది ఇప్పుడే దున్నవలసి ఉన్నది. We must scratch the ground. ఓ ఇప్పుడే భూమిని దున్నే సమయమైనది. We must scratch the ground. ఓ ఇప్పుడు ప్రతి యొక్క భూమిని దున్నవలసిన సమయమైనది. We must prepare the hearts of the people. ఓ ప్రజల యొక్క హృదయాలు సిద్ధపరిచే సమయమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే it is time to get the seed in. ఎస్ ఎందుకంటే ఇప్పుడే ఆ యొక్క విత్తనం పెట్టేటటువంటి సమయమై ఉన్నది. If we want to get harvest tomorrow, ఓ నీవు గనుక రేపు కోతను పొందుకోవాలనుకున్నట్లయితే, if you want to get harvest tomorrow, ఓ నువ్వు ఆ పంటను రేపు పొందుకోవాలనుకున్నట్లయితే you must sow today. నువ్వు ఖచ్చితంగా విత్తవలసి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. నువ్వు పంటను పొందుకోవాలంటే ఖచ్చితంగా విత్తవలసి ఉన్నది. People always make resolution every year. Oh, I will stop. I will not drink again. I will not smoke again. Every new year. చూడండి, ప్రజలు ఎల్లప్పుడూ కూడా సంవత్సరాలు మారేటప్పుడు ప్రతి నూతన సంవత్సరానికి నేను అది చేయకూడదు, ఇది చేయకూడదు, నేను త్రాగకూడదు, తిరగకూడదు అని కొన్ని నిర్ణయములను వారు తీసుకుంటూ వాళ్ళు పునరుద్ధరించబడుతున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. I will be a good person this year. ఓ ఈ సంవత్సరం నేను చాలా మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. Every year people make that resolutions. ఓ ప్రతి సంవత్సరం ప్రజలు ఈ రకంగానే వారు అనుకుంటా ఉంటారు. And Abraham said, అయితే దేవుని ప్రవక్త అంటున్నాడు, his father, when he was young, he always looked at his father making resolutions. ఓ అయితే ఎల్లప్పుడూ కూడా మనము తర్వాత ఎప్పుడో మారుతాము అన్నట్టుగానే మనం ఆలోచన చేస్తూ ఉంటాము. And if his father was a smoker, ఓ ఒక వ్యక్తి పొగ తాగేవాడైతే, he said, anytime it is a new year, his father said, oh, I will not smoke again. పొగ తాగేవాళ్ళు సిగరెట్లు కాల్చేవారు ప్రతి సంవత్సరం అనుకుంటాడు, ఈ సంవత్సరం ఇంకా సిగరెట్లు మొత్తం మానేస్తాను అని ప్రతి సంవత్సరం అనుకుంటూనే వస్తాడట, కానీ ఎప్పుడు కూడా మానడట. So he take his tobacco and he throw it away. He will throw నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క పొగాకును తీసుకుని బయటికి విసిరివేయవలసిన అవసరం ఉంది. I will not smoke again. ఓ వాడు అంటాడు, నేను ఎంత మాత్రం తాగను, నేను పొగ తాగను. But Abraham said, అది సోదరు బ్రహ్మ గారు అంటున్నారు, after he has thrown it away, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క పొగాకుని బయటికి విసిరివేస్తావో, he will go and look where it landed. ఓ అప్పుడు అక్కడికి వెళ్ళి దాన్ని మళ్ళీ చూస్తూ ఉంటావు. He throw it out. అది గిరవే బయటికి పడేస్తాడు. You go and look where it fell. అది ఎక్కడ పడేసావు మరలా అక్కడికి వెళ్ళు దాన్ని చూస్తూ ఉంటావు. Oh, you are there. నువ్వు అక్కడే ఉన్నావు. ఒక పొగాకు మానేస్తానని చెప్పేసి అక్కడ పడేసి ఎక్కడైతే పడేశాడో మళ్ళీ అక్కడికి వెళ్ళి అది అక్కడే ఉందని అతను తీసుకుంటూ ఉంటాడు. Next 2 days, 3 days. 2-3 దినాల్లోనే కార్యం జరుగుతూ ఉంటుంది. You go back there. మరలా నువ్వు వెనక్కి వెళ్తే ఎక్కడైతే పడవేసావు అక్కడికి వెళ్తావు. And pick his tobacco. మరలా దాన్ని తీసుకుంటావు. Friends, స్నేహితులారా, sometimes
Sometimes we also make such resolutions. ఓ నీవు కూడా కొన్ని ఇలాంటి ఆలోచనలే నిర్ణయాలనే నువ్వు తీసుకుంటూ ఉంటావు. I will not do this thing again. I will not do that thing again. ఓ ఈ కార్యం నేను ఎన్నడూ నేను చేయను, ఈ కార్యం మరలా ఎన్నడూ చేయనని కొన్ని నిర్ణయాలు మనము తీసుకుంటూనే ఉంటాము. But because the love of that thing is still in your heart, కానీ నువ్వు అలాంటి నిర్ణయములు తీసుకున్నప్పటికీ కూడా నీవు అలాంటి ఆలోచననే నువ్వు కాను కలిగి ఉంటావు. it has never left your heart. ఓ ఎంత మాత్రము కూడా నీ హృదయంలో కలిగి ఉన్న దాన్ని బట్టి అది ఎంత మాత్రం నీకు దూరంగా అవ్వదు. It was only your mouth. I will not do it again. ఓ నువ్వు కేవలం నీ నోటి ద్వారానే చెప్తున్నావు ఇక ఇది ఎన్నటికీ నేను చేయను అని. But you see yourself going back to the same that is thing that you profess that you will not do. ఓ నువ్వు అదే అంటున్నాడు, ప్రతి సంవత్సరం నువ్వు ఆ విధంగా చేస్తూ ఉంటావు, మరలా వెనక్కి వెళ్తావు, మరలా చేస్తావు. అయితే దేవుని ప్రవక్త అంటున్నాడు నువ్వు ఎంత మాత్రం ఆ విధంగా చేయకూడదు అని ప్రవక్త అంటున్నాడు. Why? ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు? Because you still have that lust in your heart. ఓ ఇంకను నీ హృదయములు అలాంటి కోరికనే నువ్వు కలిగి ఉన్నావు. But it will take the Holy Ghost. అయితే పరిశుద్ధాత్మ మీకు చెప్పుచా ఉన్నది, When the Holy Ghost gets into your heart, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ హృదయములోకి వస్తుందో then he break that desire. ఓ నీవు కలిగి ఉన్నటువంటి ప్రతి కోరికలను వాంఛలను అది పగలగొడుతూ ఉంటుంది. He breaks it from your heart. ఓ నీ హృదయములో ఉన్నటువంటి ప్రతి కోరిక ఆశలను అది తీసివేస్తుంది. And nobody can bring you back to those things again. ఓ అప్పుడు ఏ వ్యక్తి కూడా ఏ కార్యాలైతే నువ్వు విడిచిపెట్టావో మరి ఎన్నటికీ కూడా తిరిగి ఆ స్థానంకులకు నువ్వు రాలేవు. Your friend will come. Your friend will come. ఒకవేళ నీ స్నేహితుని వద్దకు రావచ్చు. Sister, let us go to the cinema. ఓ ఒక్కసారిగా నువ్వు పరిశుద్ధాత్మగా నీ హృదయంలోకి వెళ్ళి వాక్యం ఇచ్చినప్పుడు Let us- నీ కోరికలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. కోరికలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ స్నేహితులు వచ్చి నువ్వు సినిమాకి వెళ్దామని చెప్పినా నువ్వెంత మాత్రం కూడా అక్కడికి వెళ్ళలేవు. Let us go to the dance. ఓ మనం నాట్యం చేయడానికి డాన్స్కి వెళ్దామని చెప్తే నీ స్నేహితులు Let us go and take some social drink. ఓ ఒక కొన్ని పానీయములు తాగడానికి వెళ్దామని చెప్పినప్పుడు My friend, ఓ నా స్నేహితుడా, not me again. ఓ నేను ఎంత మాత్రం కూడా తిరిగి రాలేను అక్కడికే. Not me again. ఓ నేను ఎంత మాత్రం అక్కడికి తిరిగి రాలేను. I am a changed person. ఓ నేను మారిపోయినటువంటి వ్యక్తిని అయి ఉన్నాను. I have broken my fellow ground. ఓ నా యొక్క భూమిని నేను దున్నేశాను. And a seed has been sown. ఓ నా లోపల ఒక విత్తనం విత్తబడినది. Jesus has sown his seed in ఓ me. యేసయ్య ఆయన విత్తనం నాలో నాటి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Friends, ఓ స్నేహితులారా, the word of God is being sown. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము అది మనలో విత్తబడాలి. Said the word must be sown in your heart. దేవుని యొక్క వాక్యము తప్పనిసరిగా నీ హృదయములో అది విత్తబడవలసి ఉన్నది. Then it will begin to manifest. ఓ అయితే అది నీలో అది ప్రత్యక్షపరచబడక మునుపు, If Christ is in you అయితే క్రీస్తు నీలో ఉన్నట్లయితే, and you walk on this street, ఓ నీవు ఆ యొక్క వీధుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు you don't talk, నువ్వేమీ మాట్లాడవు, you don't make any noise. ఓ నువ్వు ఎలాంటి అల్లరి చేయవు. నువ్వు But as you walk, నువ్వు వెళ్తున్నప్పుడు people will look at you. ఓ ప్రజలు నిన్ను చూస్తూ ఉంటారు. No, this woman, ఓ అయితే ఈ యొక్క స్త్రీ, Christ is in her. ఓ ఆ స్త్రీలో క్రీస్తు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You never talk. నువ్వేమి మాట్లాడవు నువ్వు. It is not talking that makes you a Christian. ఓ ఆ యొక్క నామకార్థ క్రైస్తవుడిగా నువ్వే మాత్రము కూడా మాట్లాడవు. It is not your testimony that makes you a Christian. ఓ లేకపోతే నీ యొక్క సాక్ష్యము నిన్ను క్రైస్తవుడిగా మార్చలేదు. It is your nature. అయితే నీ యొక్క స్వభావమును బట్టి, It is how you are being transformed. ఓ నీ యొక్క స్వభావం ఏ విధంగా అది మార్చబడి ఉన్నది. That is what people are looking at. ఓ చూడండి, నీ యొక్క సాక్ష్యమును బట్టి లేకపోతే ఇంకో దాన్ని బట్టి కాదు, నీ యొక్క స్వభావం మారడాన్ని బట్టి ప్రజలు నీలో క్రీస్తుని వారు చూడగలుగుతా ఉంటారు. Amen. ఆమేన్. So Abraham said, అయితే సోదరుడు బ్రహ్మ గారు చెప్తున్నారు, those that are God's children, his delegates, ఓ ఎవరైతే దేవుని యొక్క పిల్లలుగా వారు ఉన్నారో, they are the people that love to die for Jesus. ఓ వారి కొరకు దేవుడు వారిని ప్రేమించి వారి కొరకు ఆయన చనిపోయాడు. He is the mighty conqueror. ఎందుకంటే ఆయనే ఒక బలమైన జయశాలి అయి ఉన్నాడు. His dominion is from everlasting to everlasting.
everlasting. ఓ ఆయన నిత్యత్వంలో కానీ నడిపించడానికి ఆయన జయము పొంది ఉన్నాడు. And his people that love him, ఓ ఆయన యొక్క ప్రజలను ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. they are willing to die. ఓ వారిని ప్రేమించిన దాన్ని బట్టి ఆయనే తనకు తానుగా ఆయన వారి కొరకు చనిపోయాడు. Jesus did not think of himself. ఓ యేసు ప్రభు వారు తన కొరకు తాను ఆలోచించలేదు. Jesus never preserved his life. ఓ ఆ యొక్క యేసు ప్రభు వారు తన యొక్క జీవితం కొరకు తను ఎన్నడూ కూడా ఆలోచన చేసుకోలేదు. Because he loves you. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. Because if he think of himself only, ఒకవేళ ఆయన తన కొరకు తాను ఆలోచించుకున్నట్లయితే you get lost. నువ్వు ఖచ్చితంగా నశించిపోతావు. You be separated from God. ఓ అప్పుడు నువ్వు దేవుని యొద్ద నుంచి పూర్తిగా వేరుపాటు అయిపోతావు. So he said no. అయితే ఆయన ఆ విధంగా చేయట్లేదు. I will reconcile you back to God. ఓ అయితే యేసు ప్రభు వారు తిరిగి నిన్ను దేవుని యొద్దకి సమాధానపరచడానికి ఆయన పిలుస్తా ఉన్నాడు. And how could he do that? ఆయన ఏ విధంగా దాన్ని చేయగలుగుతున్నాడు? Because the wages of sin is death. ఎందుకంటే ఆ యొక్క వాక్యం యొక్క అర్థం కాలేదు. చూడు, పాపం యొక్క జీతం అది మరణమై ఉన్నది. You sin, I sin. నువ్వు పాపం చేశావు, నేను పాపం చేశాను. Jesus never sinned. యేసు అన్నడు కూడా పాపము చేయలేదు. And a sinner cannot save a sinner. ఓ చూడండి, ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. You are carrying your load, sin. ఓ పాపం అనేటువంటి ఆ లోడు, ఆ బరువు భారము నువ్వు ఎంత మాత్రము కూడా మోయలేవు. Brother Samson is carrying his load. ఓ సమూయేలు గారు తన యొక్క భారమును ఆయన మోయలేడు. Mitchell pastor is also carrying his. ఓ నిశ్చల్ పాస్టర్ తన భారాన్ని ఆయన మోయలేడు. Who will help somebody? అయితే ఎవరో ఆయనకి సహాయపడాలి. Nobody could help anybody. ఓ ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తికి సహాయపడలేడు. But your father, God that created you. ఓ నీ తండ్రి అయిన దేవుడు మాత్రమే ఆ పని చేయగలడు. He got to know ఆయనకు తెలుసు that if I leave my children in sin, ఒకవేళ నా పిల్లలను పాపములోనే విడిచిపెట్టినట్లయితే Satan will claim them. ఓ సాతాను వారిని పట్టుకుంటాడు. But they are my children. కానీ వారందరూ నా బిడ్డలై ఉన్నారు. You are a child of God. ఓ మీరు దేవుని పిల్లలై ఉన్నారు. You don't belong to Satan. ఓ నువ్వు సాతానుకు చెందిన వాడవు కాదు. You are God's children. ఓ మీరు దేవుని పిల్లలై ఉన్నారు. That is where God, ఆ కారణం బట్టే దేవుడు he has to leave his status. ఓ ఆయనకు ఉన్నటువంటి ఆ స్థితి అంతా కూడా ఆయన విడిచిపెట్టేశాడు. God is a spirit. ఓ ఆయన ఆత్మలో ఉన్న దేవుడై ఉన్నాడు. But he left his status. ఓ ఆయనకు ఉన్నటువంటి ఆ స్థితి అంతా కూడా విడిచిపెట్టాడు. And he took the nature of a man. ఒక మానవుని యొక్క స్వభావమును ధరించుకున్నాడు. That is that God you're supposed to worship. ఓ ఆ కారణమును బట్టే నువ్వు దేవుని ఆరాధించవలసిన వాడిగా ఉన్నావు. A God that loves you. ఓ దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. And he became you so that you become him. ఎందుకంటే ఆయన నిన్ను చేశాడు. ఎందుకంటే ఆయనలో నీవు ఉన్నావు. ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. You understand? నీకు అర్థమవుతుందా? And he went to Calvary for you. ఆయన కల్వరికి వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఎవరో కాదు, అది నీవై ఉన్నావు. To die instead of you. ఓ నీవు చావవలసింది నీ కొరకు ఆయన చనిపోయాడు. And when he died in the flesh, ఓ ఆయన శరీరములో ఆయన నీ కొరకు వెళ్ళని చనిపోయాడు. he could not die in the spirit. ఓ ఆయన ఆత్మ ఎంత మాత్రం చనిపోలేదు. He died in the flesh. ఆయన శరీరములో మాత్రమే ఆయన చనిపోయాడు. Because the flesh was the sacrifice. ఎందుకంటే ఆ శరీరం అనేది ఒక బలి అర్పణ అయి ఉన్నది. And he paid the price of sin with his flesh. ఓ ఆ యొక్క పాపమునకు ఆయన యొక్క ప్రాయశ్చిత్తము వెల తన శరీరము ద్వారా బలి అర్పణ చేసి మన కొరకు ఆ యొక్క బలి అర్పణ చేసి ఉన్నాడు. They put your Lord in the grave. ఓ ఆయన యొక్క శరీరమును ఆ యొక్క సమాధిలో పెట్టి ఉన్నారు. Then on the third day, అయితే మూడవ దినమున Mary Magdalene, ఓ మగ్దలేని మరియా, and then the other Mary, ఓ మరొక మరియా కూడా, and Salome, ఆ యొక్క సలోమే, oh, they went to the grave. అప్పుడు సమాధి ఎద్దుకు వారు వెళ్ళారు. Oh, our Lord, ఓ ప్రభువా నా దేవా, we are going to put spices. ఓ ఇక నీ కొరకు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చాము. They loved their Lord. ఓ వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తున్నారు. They went
to the grave ఓ వారు సమాధి వద్దకు వెళ్ళారు. to treat the body of ఓ Jesus. యేసు శరీరము కొంపు కొట్టకుండా వాళ్ళు ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు. I believe that is you. ఓ అది నీవని నేను నమ్ముతున్నాను. You love Jesus. నువ్వు యేసుని ప్రేమిస్తున్నావు నమ్ముచున్నాను. So you want to go and see your master in the grave. ఓ నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క సమాధి దగ్గరికి నువ్వు వెళ్తున్నావా? But when they got to the grave, వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క సమాధి వద్దకు వెళ్ళారో they were talking to themselves. ఓ వారందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సలోమి, మగ్దలేని మరియ అందరూ Who కూడా. is going to roll the stone for us? అయితే మన కొరకు ఈ రాయిని ఎవరు దొర్లిస్తారని మాట్లాడుకుంటా ఉన్నారు. But when they got there, అయితే అక్కడ ఒక దూత the stone was rolled. అయితే అక్కడ రాయి పొర్లించబడిపోయింది. ఆ దూత Jesus loves you. ఓ యేసుని ప్రేమిస్తున్నాడు. Your problem, ఓ ఏ సమస్య అయినా your problem, నీ సమస్య your problem. నీ సమస్య He took it to Calvary. ఓ ఆయన కలవరి వద్దకు తీసుకుని వెళ్ళాడు. He హల్లెలూయా. took your problem. ఓ నీ యొక్క సమస్యను తీసుకుని వెళ్ళిపోయాడు. That is the God you're supposed to worship. ఓ ఆ కారణమును బట్టే దేవుడు నువ్వు ఆరాధించవలసి ఉన్నది. A God that loves you. ఓ అందుకే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. And he represented you. ఓ ఆయన నీకు నాకు ప్రతినిధిగా ఉన్నాడు. And died instead of you. నీ కొరకు ఆయన మరణించాడు. And when he resurrected, ఆయన ఎప్పుడైతే తిరిగి పునరుత్థానం చెందాడు, the spirit ఆయన ఆత్మ that brought Jesus from the grave ఓ ఆయన సమాధిలో నుంచి ఆయన ఆత్మ పైకి లేపింది. on the day of Pentecost, అయితే పెంతెకోస్తు పండగ దినమున it came upon his disciples. ఓ ఆయన పైకి శిష్యుల మధ్యకి వచ్చేసింది. Today, ఈ రోజు the Holy Ghost is here. ఓ పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నది. Break up your fellow ఓ ground. బీడు భూములను దున్నడానికి పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నది. Break up your fellow ground. బీడు భూములను దున్నడానికి పరిశుద్ధాత్మ ఇక్కడే The ఉన్నది. Holy Ghost is here పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నది. to come into your life. ఓ ఆ యొక్క విత్తనము నీలో విత్తడానికి Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. He wants to live in you. ఓ నీలో ఆయన జీవించాలనుకుంటున్నాడు. You are the temple of Jesus. ఓ నీ కొరకైన వచ్చి ఉన్నాడు. You are the temple of the Holy ఓ Ghost. నీవే పరిశుద్ధాత్మక యేసుకు ఆలయమై ఉన్నావు. Break your fellow ఓ ground. బీడి భూములను పగలగొడుతున్నాడు. హల్లెలూయా. Friends. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. హల్లెలూయా. We love Jesus. ఓ హల్లెలూయా. యేసుని ప్రేమిస్తున్నాడు. Hallelujah. Now, the prophet said, అయితే ప్రవక్త అంటున్నాడు, Jesus, he died for you. యేసు నీ కొరకు చనిపోయాడు. It is time for you also to die for him. అయితే దేవుని కొరకు నీవు చనిపోవలసిన సమయం ఇదే ఉన్నది. Hallelujah. హల్లెలూయా. It is your time to die. ఓ ఇది నీవు చనిపోవలసిన సమయమై ఉన్నది. If you die నువ్వు చనిపోయినట్లయితే to the things of the flesh, ఓ నువ్వు శరీర సంబంధమైనటువంటి వాటికి నువ్వు I చనిపోయినట్లయితే will only see Jesus in you. అప్పుడు నీలో యేసుని మాత్రమే చూడగలుగుతాము. I will not see the old nature అప్పుడు ఎంత again, మాత్రము నీకు పాత స్వభావం చూడలేము. because your old nature is dead. ఎందుకంటే నీ పాత స్వభావం చనిపోయింది. And Jesus comes in. అప్పుడు యేసు నీ లోపలికి వస్తున్నాడు. When you take your seed, ఎప్పుడైతే నువ్వు విత్తనం తీసుకుంటున్నావో, maybe it is wheat. ఓ అది ఏదో అది చిన్నగా ఉండొచ్చేమో, You put it in the ground. ఓ ఆ యొక్క విత్తనమును ఆ యొక్క భూమిలో పాతి పెట్టినప్పుడు, You planted wheat. ఓ ఆ యొక్క నీవు ఆ గోధుమను నాటినప్పుడు, But some few days later, అది కొన్ని దినముల తర్వాత you go, నువ్వు వెళ్ళి చూస్తే you find some green thing coming. ఆ యొక్క గోధుమ కింద నువ్వు నాటినప్పుడు అది చిన్నగానే కనబడుతుంది. కానీ భూమిలో నాటినప్పుడు అది తిరిగి మరలా ఒక పచ్చగా అది పైకి కనబడుతూ ఉంటుంది. But the wheat that you sowed, అయితే నువ్వు ఏదైతే గోధుమను విత్తావో it was not like that. అది అలాగే ఉండిపోదండి అది. But when it got into the soil, ఓ ఎప్పుడైతే అది భూమి లోపలికి పెట్టబడుతుందో విత్తనము, the wheat died. ఓ అది అప్పుడు చనిపోతా ఉంటుంది. And when it died, ఎప్పుడైతే అది చనిపోతుందో, there is a life in the wheat. ఓ ఎందుకంటే దానిలో ఒక జీవం ఉన్నది. And the life comes out. అప్పుడు ఆ జీవం అనేది పైకి వస్తా ఉంటుంది. When you go to the field, ఓ ఎప్పుడైతే నువ్వు పొలంలోకి వెళ్తున్నావో, you see green. అక్కడంతా కూడా పచ్చగా కనబడుతూ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా.
Why? ఎందుకు? There is a new life. ఓ దానికి నూతన జీవం అనేది వచ్చేసింది. But still, you never got wheat. You never got harvest. అయితే అప్పటికి కూడా ఆ విత్తనం పైకొచ్చి మొక్కగా కనబడుతున్నా, పచ్చగా కనబడుతున్నా, నువ్వు అప్పటికి ఇంకా కోత కొయ్యవండి. Then you tell people, oh, there is good germination, my wheat. ఎస్, Oh, green, fine. అప్పుడు నువ్వు ప్రజలకు చెప్తావు, మంచిగా ఇది ఎదుగుతుంది, ఓ మంచిగా పచ్చగా కనబడుతుంది అందరికీ నువ్వు చెప్తావు. నువ్వు దాన్ని పరిశీలన చేస్తా ఉంటావు. And then bad weeds will come inside. అయితే వాని లోపడే ఒక చెడ్డ విత్తనములు, కలుపు మొక్కలు అవి లోపల నుంచి పైకి రావడం మొదలు పెడతాయి. Then you grab your hoe. అయితే నువ్వు వాటిని ఏం చేయాలి తెలుసా? వాటిని పట్టుకుని పీకడం మొదలు పెట్టాలి. You this weed, get out. ఓ నువ్వు కలుపు మొక్క వై ఉన్నావు, గురువు వై ఉన్నావు, పక్కకి వెళ్ళని చెప్పాలి. You this weed, get out. ఓ నువ్వు గురువు వై ఉన్నావు, పక్కకి వెళ్ళని చెప్పాలి. Get out. నువ్వు గురువు వై ఉన్నావు, పక్కకి వెళ్ళని చెప్పాలి. Get out. ఓ పక్కకి వెళ్ళు, బయటకు పో అని చెప్పాలి. What is going on? ఒకటి ఏం జరుగుతా ఉన్నది? You want your wheat to have freedom. ఓ అప్పుడు ఆ యొక్క ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే ఆ గోధుమ గింజకు స్వతంత్రం కలుగుతా ఉంటుంది. You want it to produce much fruit. ఎందుకంటే ఆ యొక్క కలుపు మొక్కలు ఎందుకు తీయాలంటే ఒక మంచి యొక్క ఫలమును తీసుకురావాలి, ఆ గోధుమకి స్వతంత్రత కలుగు చేయాలి. So you clear all the weeds. ఓ అక్కడ ఉన్నటువంటి ప్రతి గురుగును తీసివేయాలి. That is what we are doing here. ఓ ఆ కారణమును బట్టి ఇక్కడ మేము ఇక్కడ ఉన్నాము. We are clearing the weeds. ఓ అక్కడ ఉన్నటువంటి ఆ గురుగులు మేము తీస్తున్నాము. We are clearing the weeds. ఓ అక్కడ ఉన్నటువంటి గురుగులను మేము తీస్తున్నాము. We want the word of God to manifest. ఓ దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడాలని మేము అనుకుంటున్నాము. We want to give the Holy Ghost free way. ఓ మేము ఉచితముగానే పరిశుద్ధాత్మ మీకు ఇవ్వగోరుచున్నాం ఇక్కడ. హల్లెలూయా. Break up your fallow ground. ఓ అందుకే మీ బీడు భూములను దున్నండి. Hallelujah. హల్లెలూయా. The prophet told Jeremiah, ఆ ప్రవక్త జెర్మియా చెప్తున్నాడు. ఇర్మియా, go to the potter's house. ఓ అక్కడ కుమ్మరివాడి ఇంటికి వెళ్ళు. Go to the potter's house. ఆ ఇర్మియా ప్రవక్తకు చెప్తున్నాడు, ఆయన కుమ్మరివాడి ఇంటికి వెళ్ళు. Jeremiah said, okay Lord, I'm going. ఓ సరే ప్రభువా నేను వెళ్తాను కుమ్మరివాడి ఇంటికి అని ఇర్మియా చెప్తున్నాడు. Then he went to the potter's house. అప్పుడు ఆ యొక్క ఇర్మియా ఆ యొక్క కుమ్మరివాడి ఇంటికి వెళ్తున్నాడు. And when he got there, ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో he saw the potter with a lump, some of that is clay. ఆ యొక్క కుమ్మరివాడు తన చేతిలో ఆ యొక్క మట్టిని పెట్టుకుని ఆ సారిపై పట్టుకుని ఉన్నాడు. He has made a vessel. అయితే ఆ సారి పైన ఆ కుమ్మరివాడు మట్టిని పట్టుకుని ఒక పాత్రను సిద్ధము చేస్తా ఉన్నాడు. But the potter looked at the vessel. అయితే ఆ యొక్క కుమ్మరివాడు ఆ పాత్రను చూస్తున్నాడు. It wasn't pleasant. అది చాలా మధురముగా, అద్భుతంగా, సంతోషంగా ఉన్నది. It couldn't meet his specifications. ఓ దానికి ఒక ప్రత్యేకతను ఆయన చూసుకుంటూ ఉన్నాడు. So he destroyed. అయితే ఆ యొక్క దాన్ని ఏం చేస్తున్నాడంటే ఏ పాత్ర అనేది చెయ్యాలనుకుంటున్నాడు అవి కనబడలేదు. అప్పుడు కుమ్మరివాడు ఏం చేస్తున్నాడంటే దాన్ని మరలా పగలగొడుతున్నాడు. He pressed the clay. అప్పుడు ఆ మట్టిని మరలా పగలగొట్టి నలుపుతా ఉన్నాడు. And then he began to form another vessel. అప్పుడు ఆయన మరొక పాత్రను చేయడం ప్రారంభిస్తున్నాడు. After he finished that vessel, ఓ అయితే ఆ యొక్క పాత్ర తయారైపోయిన తర్వాత he said, this is good. ఓ ఇది మంచిగా ఉంది, బాగుంది. It will go through the fire. ఓ ఇదైతే ఇప్పుడు మంటల్లోకి వెళ్ళాలి ఇప్పుడు, so that I'll get a good cup. అప్పుడు ఆ మంటల్లో కాలిన తర్వాత అది మంచి పాత్రగా అది ఉంటుంది. You understand? అది మీకు అర్థమవుతుందండి? That is what God is doing to you. ఓ అదే రీతిలో దేవుడు కూడా నీతో చేస్తా ఉన్నాడు. Before God can get any good thing out of you, he has to press you. ఓ చూడండి, దేవుడు ఏదైనా నీలో నుంచి మంచిది తీసుకురావాలంటే దానికంటే ముందు ఆయన నిన్ను నలుపుతూ పిసుకుతూ ఉండాలి. Because your old nature is not good. ఎందుకంటే నీ పాత ప్రాచీన స్వభావం అనేది మంచిది కాదు. Our old nature is not good. ఓ మన పాత స్వభావం అనేది మంచిది కాదు. So God is pressing you. అందుకే ఆ కారణాన్ని బట్టి దేవుడు నిన్ను పట్టుకుంటున్నాడు, నొక్కుతా ఉన్నాడు. He is destroying your former image. ఓ చూడండి, ఆ పాత స్వభావం ఆయన పగలగొడతా ఉన్నాడు. Your image was not reflecting Jesus. ఎందుకంటే ఆ పాత స్వభావం అనేది ఎంత మాత్రం యేసుకి ప్రతిబింబించటం లేదు. ఆ కారణమును బట్టి దాన్ని పగలగొడతా ఉన్నాడు. So Jesus pressed
you. ఓ దాన్ని బాగా నొక్కుతా ఉన్నాడు ఆయన. And he remolds you again. ఓ అప్పుడు దేవుడు దాన్ని మంచిగా దాన్ని తీసుకుని వస్తున్నాడు. After he remolded you, దాన్ని తిరిగి మరలా బాగు చేసిన తర్వాత this way it looks like me. ఓ ఇది నాలా కనబడతా ఉంది, ఇది నా రూపంలోకి వస్తా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You look like Jesus. ఓ అప్పుడు నువ్వు యేసు వలె కనబడుతున్నావు. Because you have gone through the process. ఓ ఎందుకంటే నీవు ఒక క్రమం చెప్పిన ముందుకు వెళ్ళావు గనుక నువ్వు యేసుని ప్రతిబింబిస్తున్నావు. Hallelujah. హల్లెలూయా. When the Holy Ghost gets upon you, ఓ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో పనిచేయడం ప్రారంభిస్తుందో nobody will force you. ఓ ఏ వ్యక్తి కూడా నిన్ను బలవంతంగా తోయక్కర్లేదు. Nobody will force you. ఓ ఎవరు నిన్ను త్రోయ అవసరం లేదు. The Holy Ghost పరిశుద్ధాత్మ will let you put many things down. ఓ అప్పుడు అనేక సంగతులు నీలో పెడుతూ ఉంటుంది. If you were wearing pants, you were wearing pants. ఓ నువ్వు ధరించుకున్నటువంటి ఆ ఫ్యాన్స్ అన్ని కూడా And the Holy Ghost gets into your life. అప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వస్తా ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్మ గైడ్ It is చేస్తుంటుంది. not that this man that will tell you don't wear pants. ఓ ఈ యొక్క సేవకుడు వచ్చి ఎలాంటి ప్యాంట్లు ధరించొద్దని ఆ యొక్క దైవజనుడు చెప్పకూడదు. ఒక్కసారి పరిశుద్ధాత్మ నీలోకి వస్తే పరిశుద్ధాత్మ నీకు ఆ యొక్క సూచనలు ఇస్తూ ఉంటుంది. But the Holy Ghost, అయితే పరిశుద్ధాత్మ you drop the pants. పరిశుద్ధాత్మ నీవు ఆ యొక్క ప్యాంట్లు తీసేలా చేస్తా ఉంటుంది. Sister, why are you not no more wearing pants? Are you not wearing pants again? ఓ ఎందుకు నువ్వు మరలా ఆ యొక్క ప్యాంట్లు ధరించట్లేదు సహోదరి? No. నేను ధరించట్లేదు. నేను చేయను. I can't do that again. ఓ నేను మరలా ఆ ప్యాంట్లు నేను ధరించను. What has happened? ఓ నీకేం జరిగింది? Holy Ghost. పరిశుద్ధాత్మ పని చేసింది. Hallelujah. హల్లెలూయా. You understand? ఓ ఏం జరిగింది మీకు అర్థమవుతుందా? ఒక్కసారి నువ్వు పరిశుద్ధాత్మను పొందినట్లయితే ఇంక లోకపరమైనటువంటి ప్యాంట్లు నువ్వు ధరించలేవు. నువ్వు ముందు ధరించట్లేదంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ నీలో కార్యము చేస్తా ఉంది. అందుకే మునుపుడు వలె నువ్వు ఉండటలేదు. Look at this beautiful women are here. ఓ ఇక్కడ ఉన్నటువంటి ఒక చక్కని స్త్రీలు మనం చూసినట్లయితే Some don't have earring. కొంతమంది ఆ యొక్క చెవి రింగులు పెట్టుకోలేదు. Some don't have this. ఓ కొంతమంది ఆ యొక్క ముక్కు పొడకలు పెట్టుకోలేదు. But some of them has got it. అయితే కొంతమందికి దాన్ని కలిగి ఉన్నారు. Why? ఎందుకు కలిగి ఉన్నారు? When the Holy Ghost comes in. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వస్తా ఉందో, When the Holy Ghost comes in, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వస్తుందో nobody will tell you. నీకు ఎవరు చెప్పనవసరం లేదు. Hallelujah. హల్లెలూయా. Nobody will tell you. ఎవరు నీకు చెప్పనవసరం లేదు. That is why we have to put Holy Ghost in you. ఆ కారణమును బట్టే పరిశుద్ధాత్మ మీలో పెట్టాలని ఇక్కడ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. When Holy Ghost comes in. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వస్తుందో. One time I was in Chennai. ఓ చెన్నైలో ఏం జరిగింది మీకు తెలుసా? A sister was in the process to come into baptism. ఓ ఒక సహోదరి బాప్తిసం పొందడానికి అక్కడికి వస్తా ఉన్నది. He was having all those stuff. ఆ బాప్తిసం పొందడానికి వస్తున్నప్పుడు ఆమె తనకు ఉన్నటువంటి ఆభరణాలన్నీ పట్టుకొని వచ్చింది. Nobody spoke to her. ఆమెకి ఎవరో చెప్పలేదు. But when he got closer to the water, అయితే ఆమె మరింత నీటికి బాప్తిస్మానికి దగ్గరికి వెళ్తా ఉందో the Holy Ghost, పరిశుద్ధాత్మ I saw the woman removing it. అప్పుడు వెంటనే ఆమె పరిశుద్ధాత్మను తాకింది కనుక ఆమె చెవిలీలు ముక్కు పొడుగుల ఆభరణాలు అన్ని తీసివేస్తా ఉంది. Nobody asked her to remove it. ఓ ఏ వ్యక్తి కూడా అవి తీసేమని చెప్పలేదు అక్కడ. Pastor Isaac did not ask. ఓ పాస్టర్ ఐజాక్ వసంత కుమార్ గారు కూడా నువ్వు ఆ విధంగా తీసేని చెప్పలేదు. But the lady began to remove it. అయితే ఆ స్త్రీ వాటిని తీయడం ఆమె ప్రారంభించేసింది. So if a sister is here, ఓ అయితే అలాంటి సహోదరు ఇక్కడ ఉన్నట్లయితే and he has those stuff, ఓ ఎవరైతే ఇలాంటి ఆభరణాలను కలిగి ఉన్నారో don't condemn her. ఓ నేను వారిని వాళ్ళని Don't ఖండించొద్దు. speak against her. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. She is your sister. ఓ ఎందుకంటే ఆమె నీ సహోదరి ఉన్నది. He is a child of ఓ God. ఆమె కూడా దేవుని కుమార్తె అయి ఉన్నది. You understand? ఓ మీకు అర్థమవుతుందా? But go on your knees and pray for her. అయితే ఆమె కొరకు నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. And when she also come into contact with Jesus, ఓ అయితే ఆమె దేవునికి మరింత దగ్గరగా ఉండాలని నువ్వు ప్రార్థన చేయి. the next Sunday she come to church, అయితే తర్వాత వారంలో ఆమె సంఘానికి వస్తూ ఉంటుంది. you will not find it again. ఓ ఆమె ముందున్నట్టుగా ఆమె ఎంత మాత్రం కూడా ఉండదు. Sister, what happened? సహోదరి నీకేమైంది? The Holy Ghost. పరిశుద్ధాత్మ పని చేసింది. Holy Ghost. పరిశుద్ధాత్మ పని చేసింది. Hallelujah. హల్లెలూయా. Break up your fellow ground. ఓ మీరు కలిగి ఉన్నటువంటి ఆ బీడు భూములను దున్నండి. Sister, don't worry. ఓ మీరు ఏం చింతపడద్దు కానీ I am not against
against you. You are a child of ఓ God. నేను మీకు వ్యతిరేకం కాదు, మీరు దేవుని పిల్లలై ఉన్నారు. But when a child is born, ఎప్పుడైతే ఒక దేవుని కుమారుడు జన్మిస్తాడో it is a baby. ఓ అతను చిన్న బిడ్డగా ఉంటాడు, Baby. చిన్న బిడ్డగా ఉంటాడు. He can't walk. ఓ అతను ఎంత మాత్రం నడవలేడు. So you have to pack the baby every day. ఓ ప్రతి రోజు అతనికి నడిపించడము, లేకపోతే మనం ప్రారంభించాలి. If you go to a place, ఓ ఒక స్థలం వచ్చేటప్పటికి it will start to crawl. ఓ అతను పాకడం మొదలు పెడతాడు. Hallelujah. హల్లెలూయా. It will get to a place. ఓ ఇంకా కొంచెం పైకి ఎదిగినప్పుడు It start to make some few steps. ఓ కొన్ని అడుగులు వేయడం మొదలు పెడతాడు. Then it fell. అతను తర్వాత పడిపోతా ఉంటాడు. It will make steps again. ఓ కొన్ని అడుగులు వేస్తాడు, And it fell. మళ్ళీ పడిపోతా ఉంటాడు. It is coming up. ఓ ఎదుగుతూ ఉంటాడు. హల్లెలూయా. Then it got to a place. ఓ కానీ ఒక స్థలంకి వచ్చినప్పుడు See the baby begin to learn how to run. ఓ అప్పుడు ఆ స్థలంలో అతను పరిగెత్తడం ప్రారంభిస్తూ ఉంటాడు. Sometimes it will fall. ఓ కొన్నిసార్లు అతను పడిపోవచ్చు. But it will go. ఓ అయితే అతను ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That is how you are a child. ఓ ఆ కారణం బట్టి నువ్వు దేవుని కుమార్తెవై ఉన్నావు. మీరు దేవుని పిల్లలై ఉన్నారు. You understand? ఓ మీరు దేవుని పిల్లలు. So if you are older than somebody, ఓ మీరు మిగతా వారి కంటే మీరు పెద్దవారై ఉండొచ్చు. don't condemn him. ఓ నీకంటే ముందుగా వచ్చిన వారు ఉండొచ్చు, కానీ నన్ను ఖండించొద్దు. He's a baby. వారు చిన్న పిల్లలై ఉన్నారు. He's also coming up. ఓ వాళ్ళు చిన్న బిడ్డలు ఎదుగుతా ఉన్నారు. He's coming up. ఓ కొత్తగా వచ్చిన వారి కంటే నువ్వు ఎప్పుడు అనుభవస్తుడై ఉండొచ్చు. కొత్తగా వచ్చిన వారు నువ్వు ఖండించొద్దు. వాళ్ళు పిల్లలు, వారు ఎదుగుతా ఉన్నారు. So sister, ఓ సహోదరి, the Lord Jesus Christ అయితే ప్రభువైన యేసుక్రీస్తు is bringing you up to that level. ఓ యేసు నిన్ను ఆ స్థితిలోకి, ఆ స్థానంలోకి తీసుకుని వస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. When you get to that level, ఓ ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలోకి నువ్వు వస్తున్నావో you will understand. ఓ అప్పుడు నీకు అర్థమవుతుంది. Hallelujah. హల్లెలూయా. That's what Jesus told the disciples. ఓ ఆ కారణం బట్టి యేసు ప్రభువు తన శిష్యులకు తెలియజేశాడు. This thing that I do unto you don't understand. ఓ ఇప్పుడు మేము చేసినట్లయితే ఈ కార్యాలు మీకు ఇప్పుడు అర్థం కావు అని చెప్పాడు. But when the Holy Ghost comes, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వస్తుందో you will understand. మీకు ఆ సంగతులన్నీ కూడా అర్థమవుతాయి. Hallelujah. హల్లెలూయా. Break up your fellow ground. మీ యొక్క బీడు భూములను దున్నండి. Hallelujah. హల్లెలూయా. We need the Lord to move into our hearts. మన జీవితాల్లో ప్రభు కదలడం మనకు చాలా అవసరమై ఉన్నది. So that is why the potter destroyed the first that vessel. ఆ కారణమును బట్టి ఆ యొక్క కుమ్మరివాడు ఆ మొదటి పట్టుకున్నటువంటి ఆ పాత్రను అతను నలుపుతా ఉన్నాడు. And he made another one. ఓ తర్వాత మరొక పాత్రను ఆయన తయారు చేస్తా ఉన్నాడు. Are you ready for Jesus to press you? ఓ మీరు యేసు ప్రభు వారు మిమ్మల్ని నలగొట్టడానికి మీరు సిద్ధపడి ఉన్నారా అని అడుగుతున్నాడు. He is not killing you. ఆయన మిమ్మల్ని ఎంత మాత్రం కూడా చంపేయడండి. He is not killing you. మిమ్మల్ని చంపడు. He wants to press you. అయితే నిన్ను నలగొడతా ఉంటాడు ఆయన. Make a good vessel. అప్పుడు నిన్ను ఒక మంచి పాత్రగా మారుస్తాడు. Hallelujah. ఆయన ఎంత మాత్రం నిన్ను చంపడు, నిన్ను నలగొట్టి ఒక మంచి పాత్రగా చేస్తాడు. Break up your fellow ground. ఓ అయితే మీ బీడు భూములను దున్నండి. Look at that young ruler, that rich man that went to Jesus. ఓ చూడండి అక్కడ యొక్క యవనస్తుడైన ధనవంతుడు యేసు ప్రభు ఎదుగు వెళ్ళాడు. దాన్ని మీరు గమనించండి. He was a rich man. అతను చాలా ధనవంతుడై ఉన్నాడు. That is when you read Matthew chapter 19. ఓ అదే మనం మత్తయి సువార్త 19వ అధ్యాయం మనం చదువుకుంటున్నాము. Let us see if we can read a little portion of that. అయితే మనం అందులో ఉన్నటువంటి కొంత భాగాన్ని చదువుదాం, గమనించండి. Amen. ఆమేన్. He said, now, verse 16. And behold, one came, Matthew 19:16. And one came and said unto him, Good master, what good thing shall I do that I may have eternal life? మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. And he said unto him, Why callest thou me good? There is none good but one, that is God. But if thou wilt enter into life, keep the commandments. Yes. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా,
And this guy was a Pharisee, so he's already keeping the commandment. So he asked Jesus, which of the commandment are you talking about? ఎందుకంటే అతనికి పరిశీలన వాళ్ళకి బోధించారు, ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ 10 ఆజ్ఞలు తెలుసు, అయితే ఏమేం వెంబడించాలని అడుగుతున్నాడు. Jesus said, thou shalt do no murder, thou shalt not commit adultery, thou shalt not steal, thou shalt not bear false witness, honor thy father and thy mother, and thou shalt love thy neighbor as thyself. 18వ వచనం, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధం సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవలనని అనునవే అని చెప్పాను. And the young man said unto him, all these things have I kept from my youth up. What lack I yet? Yes. అందుకు యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువేమని ఆయనను అడిగెను. Jesus said unto him, if thou wilt be perfect, go and sell that thou hast and give to the poor, and thou shalt have treasure in heaven, and come and follow me. Yes, 21వ వచనం, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. But the Bible says, when the young man, then the Bible says, the young man say but when the young man heard that saying, he went away sorrowful, for he had great possession. 22వ వచనం, అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. Amen. ఆమేన్. You understand? ఇది మీకు అర్థమవుతుందా? Jesus show him eternal life. యేసు ఆ యొక్క నిత్య జీవమును అక్కడ ఇవ్వగలడు. But he loved his system, the church that he was going to. అయితే ఈ యొక్క యవనుడైన ధనవంతుడు తనకున్నటువంటి సమస్యను, అతనుకున్నటువంటి సిస్టమ్ అంతా కూడా బాగా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. He was a Pharisee. They observed the 10 commandments. ఎందుకంటే అతను ఒక పరిసయ్యుడు, అది ఎల్లప్పుడూ కూడా ఆ 10 ఆజ్ఞలను చదువుతూ దాన్ని వెంబడిస్తూ ఉంటాడు. But Jesus told him, అయితే యేసు ప్రభువు ఆయనకి చెప్పాడు, the 10 commandments was pointing to Christ. అయితే ఆ 10 ఆజ్ఞలను కూడా మీకు ఇదివరకే నేను చేశానని చెప్పుకుంటూ వస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను. The law was pointing to Christ. అయితే ఈ యొక్క క్షమించండి, ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా ఎవరిని చూపిస్తున్నాయంటే ఆ యొక్క యేసు ప్రభువారిని చూపిస్తా ఉన్నాయి. Galatia said it. దాన్ని ఆ యొక్క గలతీ పత్రిక చెప్తా ఉన్నది. If you want to read it. దాన్ని మనం చదువుదాం, గమనించండి. Galatia chapter 3. గలతీ పత్రిక 3వ అధ్యాయము Galatia chapter 3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. Listen to what the Bible says. చూడండి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తా ఉందో. Verse 24. He said, Galatia 3. The law, wherefore the law was our schoolmaster to bring us unto Christ, that we might be justified by faith. That's right. Yes. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనములో, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. But after that faith is come, that is Christ, faith is Christ, we are no longer under a schoolmaster. అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాల శిక్షకుని కింద ఉండము. For we are all the children of God by faith in Jesus, not by faith in law, but in Jesus. చూడండి, చాలా జాగ్రత్తగా గ్రహించండి. యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ధర్మశాస్త్రమును బట్టి దేవుని కుమారులు అనబడటం కాదు కానీ విశ్వాసం వలన దేవుని కుమారులమై ఉన్నామని చెప్తున్నాడు. So Jesus told this young man, అయితే యేసు ప్రభువారు ఆ యవనస్తుడికి చెప్తున్నాడు, leave that stuff, come and follow me. ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిస్టమ్ అంతా కూడా విడిచిపెట్టి నీవు నన్ను వెంబడించు అని చెప్తున్నాడు. But that young man, అయితే ఆ యొక్క యవనస్తుడు he could not break his fallow ground. అయితే ఆ యవనస్తుడు యేసు చెప్పిన మాటలను బట్టి తన బీడు భూములను ఎంత మాత్రం కూడా దున్నాలనుకోలేదు. He could not allow Jesus to put the seed. అతను ఎంత మాత్రము కూడా యేసు వాక్య విత్తనం విత్తడానికి తన యొక్క హృదయాన్ని అతను తెరవటం లేదు. The Bible says he went away from Jesus sorrowful. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆ వ్యక్తి చాలా దుఃఖంతో నిరాశతో యేసు వద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. The seed could not go into his heart. వాక్య విత్తనం ఎంత మాత్రం తన హృదయంలోకి వెళ్ళలేదు. But today, అయితే ఈ రోజు by the grace of God, you are here. అయితే దేవుని యొక్క కృప ద్వారా నువ్వు ఇక్కడ ఉన్నావు. It is seed sowing time. ఇది విత్తనం విత్తేటటువంటి సమయమై ఉన్నది. We are sowing
ఓ విత్తనములు విత్తే సమయము. We are sowing the word of God. ఓ ఇక్కడ మేము దేవుని యొక్క వాక్యమును విత్తుతూ ఉన్నాము. And it might get room in your heart. ఓ అయితే నీ యొక్క హృదయములోనికి ఆ యొక్క విత్తనమును నువ్వు లాక్కోవాలి. Look at Zacchaeus. ఓ జక్కయ్యని మీరు గమనించండి. He was a businessman. ఓ జక్కయ్య అతను ఒక వ్యాపారి అయి ఉన్నాడు. He was a rich man. అతను చాలా ధనవంతుడై ఉన్నాడు. But one day, అయితే ఒక దినమున when he heard that Jesus was coming to Jericho, ఓ యెరికో మార్గం గుండా యేసు వస్తున్నాడని జక్కయ్య ఎప్పుడైతే విన్నాడో, no, I want to see this man. అయితే నేను ఆ వ్యక్తిని చూడాలనుకుంటున్నాను. There are many fake false messiahs. ఓ అయితే అక్కడ అనేక మంది ఆ తప్పుడు మెస్సయ్యలు ఉన్నారు. Oh, they are no messiah, but they claim they are messiahs. ఓ అయితే అక్కడ చాలా మంది తప్పుడు మెస్సయ్యలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మేమే మెస్సయ్య అని చెప్పుకుంటా ఉన్నారు. And this one, అయితే ఈ వ్యక్తి, I am going to look at him. ఓ అయితే అనేక మంది తప్పుడు మెస్సయ్య అంటున్నారు. ఈ వ్యక్తి అయితే నేను ఖచ్చితంగా ఆ వ్యక్తిని చూడాలి. If I find out that he is a false messiah, అయితే నేను ఆ వ్యక్తి ఆ యొక్క అబద్ధపు మెస్సయ్య నేను కనుగొంటానని బయలుదేరుతా ఉన్నాడు. I will speak into his face. ఓ అయితే ఆ ముఖం చూసి మాట్లాడుతా ఉన్నాడు. You are false. ఓ ముఖం మీద చెప్పాలనుకుంటాను, నువ్వు ఒక అబద్ధికుడవు. So Zacchaeus went. ఓ అయితే జక్కయ్య వెళ్ళాడు. ముఖం మీద చెప్పేయాలనుకున్నాడు నువ్వు ఒక అబద్ధపు మెస్సయ్య అని. అందుకని జక్కయ్య యేసుక్రీస్తు వద్దకు వెళ్ళాడు. He went ahead. ఓ He went ahead of the crowd. ఎస్. ఇప్పుడు అక్కడ జక్కయ్య వెళ్ళడానికి అక్కడ చాలా మంది జన సమూహం అనేవారు ఉన్నారు. Abraham said, అయితే సోదరు బెనహం గారు చెప్తున్నారు, because he was a short man, ఎందుకంటే అతను పొట్టివాడు గనుక there was a garbage refuse box. There was that's garbage. You know garbage? Yeah. That's refuse, things that we throw away. ఎస్. అక్కడ జక్కయ్య పొట్టివాడు అక్కడ చూస్తే చాలా జనాలు జన సమూహం ఉన్నారు. అక్కడ చెత్త కుండి అక్కడ ఉన్నది, చెత్త అంతా అక్కడ ఉన్నది. So he found a garbage box standing there. అయితే అక్కడ చెత్త కుండి దగ్గర అక్కడ నిలబడి ఉన్నాడు జక్కయ్య. So he grabbed it. ఓ అయితే అక్కడ చెత్త దగ్గర ఉన్నాడు. Put it under the tree. అయితే అక్కడ చెట్టు కింద ఉన్నాడు. Because he was a short man. రైట్. ఓకే రైట్. కంటిన్యూ ఫస్ట్. So when the children saw him, they said, Zacchaeus, look at that rich man. He's now collecting refuse. అయితే గమనించండి, ఇప్పుడు జక్కయ్య పొట్టోడు గనుక ఆయన చూడలేడు. అయితే ఆ చెట్టు కింద ఒక చెత్త కుండి అక్కడ పెట్టబడి ఉంది. ఆ చెత్త కుండి దగ్గర నుంచి అక్కడ నిలబడితే నువ్వు చాలా ధనవంతుడు కదా, నువ్వు చెత్త కుండి దగ్గర ఉన్నావని ప్రజలు అడుగుతారు గనుక ఇప్పుడు అతను ఆ యొక్క చెత్త కుండి దగ్గర అతను పక్కకు దాక్కుని ఉంటున్నాడు. అతను ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు. స్మెల్ వచ్చేస్తా ఉంది. ఓ అక్కడ చాలా చెడు వాసన కలిగిన కార్యాలు ఉన్నాయి. అయితే దాన్ని ఏమీ లెక్క చేయలేదు జక్కయ్య. అయితే ఆ యొక్క చెత్త కంపు పడుతున్నా గానీ ఆ కుండి పక్కనే ఉండి యేసుని చూడాలనుకున్నాడు. అయితే యేసుని అతను చూడాలనుకున్నాడు. ఓ అదేం లెక్క చేయట్లేదు. ఓ ఇక్కడ నువ్వు చెత్తగా నువ్వు పడిపోయినప్పటికీ, ఓ ఇక్కడ ఏ విధంగా నువ్వు ఉన్నప్పటికీ కూడా యేసు కొరకు ప్రభువా పిలవాలి. హల్లెలూయా. నీ చుట్టూ ఎవరేమనుకున్నా, ఎంతమంది ఏమనుకున్నా, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నా కానీ యేసుని చూడాలని నువ్వు అక్కడే ఉండాలి. ఓ ఎందుకంటే ఒక కొత్త ఆలోచన అయి ఉన్నది. ఓ ఎందుకంటే నువ్వు తిరిగి జన్మించాలి. అది ఒక జన్మ అయి ఉన్నది. ఓ ఎవరిని చూసినా నువ్వు లెక్క చేయొద్దు, నువ్వు దాన్ని పట్టించుకోవద్దు. ఓ జక్కయ్య, ఓ అక్కడంతా కూడా చాలా వాసన కొడుతా ఉంది. అయితే వాటన్నిటిలో అతను కప్పుకున్నాడు. ఓ అతని వస్త్రాలు, ఓ ఇంకా అతని వస్త్రాలు కూడా వాసన కొడుతున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి కుండి దగ్గర, అయితే ఆ కుండి దగ్గర అతను సహాయపడుతున్నాడు. ఓ అయితే ఆ కుండి దగ్గర పైకెక్కాడు. ఓ అయితే అక్కడ మొదటి కొమ్మను పట్టుకున్నాడు. ఓ తను తాను కుండి మీదకెక్కి ఆ చెట్టు కొమ్మ అందుకుని చెట్టు మీదకి ఎక్కేశాడు. అప్పుడు అతను చెట్టు మీద కూర్చున్నాడు. ఓ అయితే ఆ వస్త్రాలు ఎలా కప్పుకొని ఉన్నాడు. ఓ ఆ యొక్క ఆకులన్నీ కూడా ఆ విధంగా కప్పేసుకున్నాడు. ఓ ఎవరు ఆ వ్యక్తిని చూడట్లేదు. ఓ కేవలం చిన్న పిల్లలు మాత్రమే అక్కడ చూస్తా ఉన్నారు. హల్లెలూయా.
That is you. అదే నీవై ఉన్నావు. You want to see Jesus. ఓ నువ్వు యేసుని చూడాలనుకున్నట్లయితే, You want to see Jesus. నువ్వు యేసుని చూడాలనుకున్నట్లయితే You don't care. నువ్వు ఎవరిని లెక్క చేయొద్దు. You don't care. ఓ పరిస్థితిని లెక్క You చేయొద్దు. want to see him. ఓ నువ్వు ఆయన చూడాలంతే. నువ్వు ఆయన చూడాలనుకున్నట్లయితే నువ్వు దేనిని లెక్క చేయనవసరం లేదు. నువ్వు వెళ్ళి చూడవలసిందే. Zacchaeus. జక్కయ్య, He wanted to break his fellow ground. ఓ జక్కయ్య అనుకుంటున్నాడు తన బీడు భూములను జక్కయ్య దున్నాలనుకుంటున్నాడు. Then Jesus got under the tree. ఓ అప్పుడు యేసు ఆ చెట్టు కిందకు వచ్చాడు. He looked up. ఆ యేసు పైకి చూశాడు. Peter said, Master, ఓ పేతురు అన్నాడు, మా యజమానుడా, there is no fruit on the tree. ఆ చెట్టు దగ్గర ఎలాంటి ఫలాలు లేవు అన్నాడు పేతురు. Please, there is no fruit. ఓ దయచేసి అక్కడ చెట్టు మీద ఎలాంటి ఫలాలు లేవు. The other day you cursed a tree ఆ రోజు అయితే నువ్వు చెట్టుని శపించేశావు. because there was no fruit. అక్కడ ఎలాంటి ఫలాలు, అంజూరపు చెట్టుని ఫలించాడు చూసారా, ఆ చెట్టు సందర్భాన్ని యేసుకి ఆయన చెప్తూ ఆ రోజు నువ్వు చెట్టుని ఫలించేసి అక్కడ ఫలాలు ఏమీ లేవు. Please don't do it again. ఓ మరలా అంజూరపు చెట్టుని శపించినట్లుగా ఈ మేడు చెట్టును శపించొద్దు అని చెప్తున్నాడు. This tree there's no fruit. ఓ ఈ చెట్టు ఫలాలు ఇవ్వదు. Please don't do it again. ఓ నువ్వు ఆ విధంగా చేయదు మరలా. Peter, పేతురు, there is fruit. అక్కడ ఒక ఫలం ఉన్నది. There is fruit. అక్కడ ఒక ఫలం ఉన్నది. Master, there's no fruit. ఓ పేతురు అన్నాడు, ఎక్కడుందా ఫలము? The fruit is there. ఓ పైన చెట్టుకు ఒక ఫలం ఉన్నది. Zacchaeus. ఓ జక్కయ్య అనే ఫలం ఉన్నది. జక్కయ్య అనే ఫలం ఉన్నది. God is calling you. ఓ దేవుడిని పిలుస్తా ఉన్నాడు. God is calling you. దేవుడిని పిలుస్తా ఉన్నాడు. Wherever you are hiding, ఓ నువ్వెక్కడ దాక్కున్నప్పటికీ Jesus knows you. ఓ యేసుకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెక్కడ దాక్కున్న యేసుకు తెలుసు. Zacchaeus, జక్కయ్య, he fell under the feet of Jesus. ఓ వెంటనే యేసు పాదాల దగ్గర జక్కయ్య పడిపోయాడు. Don't fall at a wrong place. Don't fall at a wrong place. ఓ చూడండి, తప్పుడు స్థలాల్లో నువ్వెంత మాత్రం పడవద్దు. Sister, don't fall at a wrong place. ఓ తప్పుడు స్థలాల్లో నువ్వెంత మాత్రం పడవద్దు. Fall at the feet of Jesus. ఓ అయితే నువ్వు యేసు పాదాల దగ్గర మాత్రమే పడు. Fall at the feet of Jesus. ఓ యేసు పాదాల చెంతనే నువ్వు పడు. When Zacchaeus fell, ఓ ఎప్పుడైతే అతను పడిపోయాడు, he said, Master, ఓ యజమానుడా, I am a sinner. ఓ నేను పాపినై ఉన్నాను. I am a sinner. నేను పాపినై ఉన్నాను. I am breaking my fellow ఓ ground. నా బీడు భూమి నేను దున్నుతున్నాను. I am a sinner. ఓ నేను పాపినే. Master, ఓ బాధకుడా, you are not supposed to come to my house. ఓ నువ్వు ఎంత మాత్రం మా ఇంటికి వచ్చడానికి యోగ్యుని కాదు. I am a sinner. నేను పాపినై ఉన్నాను. But Jesus said, అది యేసు చెప్పాడు. Zacchaeus, ఓ జక్కయ్య, Zacchaeus, జక్కయ్య, I am here to plant seed. అయితే నేను నీలో విత్తనం నాటాలనుకుంటున్నాను. Here to plant seed ఓ నీలో విత్తనం నాటుతున్నాను. in your hand. ఓ నీ హృదయంలో నాటుతున్నాను. Because ఎందుకంటే you are Abraham's seed. ఓ నువ్వు అబ్రహాము సంతానమై ఉన్నావు. హల్లెలూయా. You understand? మీకు అర్థమవుతుందా? He prepared the ground. ఓ ఆ యొక్క ఒక స్థలమును సిద్ధపరుస్తున్నాడు. So this evening, అయితే ఈ సాయంకాల సమయములో we are going to prepare our grounds. ఓ అయితే మనము కూడా మన భూములను We are going సిద్ధపరచాలి. to prepare our grounds. ఓ మనము కూడా ఆయన కొరకు భూమిని సిద్ధపరచాలి. Jesus is here to sow. ఓ ఎందుకంటే యేసు మీలో విత్తాలనుకుంటున్నాడు తన విత్తనమును. Hallelujah. హల్లెలూయా, Amen. ఆమేన్, హల్లెలూయా. When you become desperate to see Jesus, ఓ ఎప్పుడైతే యేసుని చూడాలని ఒక గొప్ప నిరాశ నువ్వు కలిగి ఉంటున్నావో you will see him. అప్పుడు నువ్వు ఆయన చూస్తావు. When you become desperate to receive healing, ఓ ఎప్పుడైతే నువ్వు నిరాశగా ఉంటావో అప్పుడు మాత్రమే యేసుని నువ్వు పొందుకుంటావు. you will receive it. అప్పుడు నువ్వు పొందుతావు. When you become desperate to receive a baby, చూడండి, నీవు ఎప్పుడైతే నిరాశకు గురైనప్పుడే బిడ్డను పొందుకుంటావు. you will receive it. నువ్వు దాన్ని పొందుతావు. Because look at Hannah. చూడండి, ఎప్పుడైతే అన్న నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయిందో, Hannah was desperate. ఓ అన్న చాలా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయింది. Desperate. ఓ చాలా నిరాశలోకి వెళ్ళిపోయింది. Lord, ఓ ప్రభువా, if you don't give me baby, ఓ నువ్వు నా కనుక బిడ్డనివ్వకపోతే I will never get out from the pulpit. ఓ ఈ యొక్క బలిపీఠం యొద్ద నుంచి ఎంత మాత్రము కూడా వెళ్ళను. ఆమె నిరాశతో ప్రార్థించింది కనుక. హల్లెలూయా. I am here. ఓ నేను ఇక్కడ ఉన్నాను. I want a baby. ఓ నాకు బిడ్డ కావాలి. I will never go. ఓ
ఓ నాకు బిడ్డ కావాలి, I will never move. ఓ నాకు బిడ్డ కావాలి, నేను ఎంత మాత్రం కదలను, You give me a baby. నాకు బిడ్డనిచ్చేంత వరకు ఇక్కడి నుంచి నేను కదలను. The Eli, the priest, Eli. ఓ యాజకుడైనటువంటి ఏలి, The church is closed. The church has closed. చూడండి ఇక్కడ హన్నా అంటుంది నాకు బిడ్డనిచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్ళనని చెప్తుంటే Everybody is moving. సంఘం అంతా కూడా ఈ కూటమి ముగించిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. Woman, what is wrong with you? ఓ అప్పుడు ఏలి అంటున్నాడు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అమ్మా స్త్రీ అని అడుగుతున్నాడు. Church is closed. ఓ సంఘం ముగించబడింది, అందరూ వెళ్ళిపోయారు. Priest, ఓ యాజకుడా, priest, బాధకుడా, I will never leave ఓ here. నేను ఎంత మాత్రం ఈ బలిపీఠను విడిచిపెట్టను, I will never leave here. ఓ ఈ బలిపీఠను విడిచిపెట్టను, I need a baby. ఓ నాకు బిడ్డ చాలా అవసరము. హల్లెలూయా. సంఘం మూసివేయబడింది, అందరూ వెళ్ళిపోయారు, అయినా నేను బలిపీఠను విడిచిపెట్టి వెళ్ళను, ఎందుకంటే నాకు బిడ్డనిచ్చే వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళనని చెప్పి ఆ యాజకుడికి ఆమె తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా. Break up your fellow ground. ఓ ఆమె తనక ఆ యొక్క గర్భమును లేకపోతే ఆ హృదయమును పగలగొడతా ఉన్నది, ఆ బీడి భూమిని దున్నుతా ఉన్నది. The Eli, look at her. ఓ అప్పుడు ఏలి ఆమె వైపు చూస్తా ఉన్నాడు. Go and have your baby. Go. ఓ నువ్వు బిడ్డను పొందుకున్నా వెళ్ళిపో అని చెప్పాడు. నువ్వు బిడ్డను పొందుకున్నా వెళ్ళిపో అని చెప్పాడు. హల్లెలూయా. Break up your fellow ground. ఓ అందుకే సోదరులారా మీ బీడు భూములను దున్నండి. హల్లెలూయా. Amen. ఆమేన్. Let me tell you. ఓ విషయం మీకు చెప్పనవ్వండి. The prophet said something here. ఓ దేవుని ప్రవక్త కొన్ని విషయాలు చెప్తున్నాడు. When I can see a woman on the street that is so low, ఎస్ నేను ఎప్పుడైతే ఆ యొక్క వీధులలో ఆ యొక్క లోదుస్తులు ధరించిన ఒక స్త్రీ వెళ్తా ఉందో, that is maybe a harlot on the street, ఓ ఒక వేశ్య ఉండొచ్చు బహుశా వీధుల్లో నడుస్తున్నప్పుడు, maybe a man that is always drinking alcohol, ఓ ఆ యొక్క వీధుల్లో లేకపోతే ఒక వ్యక్తి ఎల్లప్పుడూ త్రాగుతూ లేకపోతే తిరుగుతూ ఉండొచ్చు, a man that is smoking, ఓ వ్యక్తి ఆ యొక్క పొగ తాగుతూ ఉండొచ్చు, a man that is cursing, always cursing people, ఓ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఆ వ్యక్తి శపిస్తూ ఉండొచ్చు, and then doing all those kind of stuff. ఓ వీధుల్లో నడుస్తూ ఇలాంటి అనేక కార్యాలు చేస్తున్నప్పుడు, But in a few days time, అయితే కొన్ని దినముల తర్వాత he becomes a saint. ఓ అప్పుడు కొన్ని దినముల తర్వాత ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా మారిపోతున్నాడు. He becomes a godly person, ఓ ఆ వ్యక్తి దైవికమైన మనుషుడిగా మారిపోతున్నాడు. making restitution for all his wrong. ఓ తను చేసినటువంటి కలిగి ఉన్నటువంటి ప్రతి పాపమును అతను తిరిగి తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు. That shows that something has happened to that ఓ man. ఆ విధంగా కనబడ్డాను బట్టే అతని జీవితంలో ఏదో అద్భుతమైన కార్యము జరిగింది. Something has happened to ఓ him. అతని జీవితంలో ఏదో జరిగినది. As you sit down here, ఓ ఇక్కడ నువ్వు కూర్చున్న సహోదరి, as you sit down there, ఓ నీవు కూడా ఇక్కడ కూర్చున్నావు. when the Holy Ghost strike ఓ you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిన్ను తాకుతూ ఉన్నదో, you will be on your knees. ఓ అప్పుడు నీ మోకాళ్ళ మీదకు వచ్చి, When Holy Ghost strike you, ఓ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిన్ను you తాకుతా will be ఉన్నదో, on your knees. ఓ అప్పుడు నీ మోకాళ్ళ మీద నిల్చుండి, Lord, ప్రభువా forgive me. నన్ను క్షమించుము, Lord, ప్రభువా I will not smoke again. నేను ఇంకెన్నమా ఎంత మాత్రం పొగ తాగను, I will not drink again. నేను ఎంత మాత్రం త్రాగను, ప్రభువా I will not curse. ఓ నేను ఎవరిని శపించనుక, Why? ఎందుచేతను Holy Ghost. పరిశుద్ధాత్మ ఏదో కార్యము చేస్తా ఉన్నది అక్కడ. హల్లెలూయా. Friends, స్నేహితులారా, yesterday we spoke to the other church, Pastor Gideon Church. ఓ నిన్నటి దినము ఆ యొక్క దైవజనులు పాస్టర్ గిద్యోన్ గారి సంఘంలో నేను బోధించాను. We spoke on identification. ఓ అక్కడ నేను గుర్తింపు కోసం నేను మాట్లాడాను. How can God know that you are his child? ఓ దేవుడు ఏ విధంగా నువ్వు ఆయన కుమారుడు అని గుర్తిస్తాడు? He can only know when his spirit is in you. నీవు దేవుని కుమారుడు అని ఆయన ఏ విధంగా గుర్తిస్తాడు? ఆయన ఆత్మ నీలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆయన బిడ్డగా ఆయన గుర్తిస్తాడు. How can I know my child? ఓ ఆ యొక్క వ్యక్తి నా కుమారుడు నేను ఎలా గుర్తించాలి? I only know my children because my blood is in them. ఓ ఆ వ్యక్తిలో లేకపోతే వారిలో నా రక్తం ఉన్నప్పుడే ఆ వ్యక్తి నా కుమారుడు అని గుర్తించగలను. I planted the blood in my wife's womb.
ఎస్, అప్పుడు నా భార్య గర్భములో నేను ఆ యొక్క విత్తనము నాటాను, and my wife gave me my children. అప్పుడు నా యొక్క భార్య ఒక బిడ్డనిచ్చింది, So my blood is in them. అప్పుడు నా యొక్క రక్తం ఆ బిడ్డలో ఉన్నది. And God, అయితే దేవుడు He is spirit. ఆయన యొక్క ఆత్మను, So He wants you to receive His spirit. ఓ అయితే ఆయనకు తన ఆత్మను నీలో ఉంచాలనుకున్నాడు. So when you receive Holy Ghost, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతున్నావో that is your identification. అప్పుడే అదే నువ్వు ఆయన కుమారుడు అని గుర్తింపై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతున్నావో దానిని బట్టి నువ్వు దేవుని కుమారుడు అని గుర్తింపు వస్తూ ఉంటుంది. We'll be praying very soon. అయితే మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతా ఉన్నాము. When Jesus was departing, ఓ యేసు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు He told Peter, అప్పుడు పేతురుతో చెప్పాడు ఆయన, Peter, పేతురు, when you get confession, when you are converted, ఓ ఎప్పుడైతే నువ్వు మార్పు చెందావో, when you are converted, ఎప్పుడైతే నువ్వు మార్పు చెందావో, which means Peter was not converted. అయితే వాస్తవానికి పేతురు అక్కడ మార్పు చెందలేదు. చూడండి. Hallelujah. హల్లెలూయా. He has walked with Jesus. అతను యేసుతో నడిచాడండి. He has ate with Jesus. అతను యేసుతో నడిచాడు, యేసుతో ఉన్నాడు, He has slept with Jesus. ఆ యేసుతో పడుకున్నాడు. But this same Peter, అదే పేతురు when they arrested Jesus, ఎప్పుడైతే యేసుని వారు అరెస్ట్ చేస్తా ఉన్నారో, సంఖ్యలతో బంధిస్తున్నారో, పేతురు he cursed heaven and earth that he doesn't know Jesus. యేసుని ఎప్పుడైతే సంఖ్యలతో బంధించారో ఆ యొక్క ఆకాశం భూమి మీద ఒట్టు గాని యేసు ఎవడో నాకు తెలియదని చెప్పాడు. When a little girl saw Peter at the fireplace, చూడండి, ఆ యొక్క మంటగాగుతున్నప్పుడు ఆ పేతురును ఒక చిన్న బాలిక చూసినప్పుడు, Peter was warming himself. ఓ పేతురు తన్ను తాను మంట కాసుకుంటా ఉన్నాడు, అక్కడ కూర్చొని ఉన్నాడు. I used to say many people come to church only to warm themselves. ఓ చాలా మంది ప్రజలు సంఘానికి వాళ్ళని కప్పుకోవడానికి మంట కాగడానికి వస్తూ ఉంటారు. Oh, let me go to church. ఓ నేను సంఘానికి వెళ్ళవండి, He come and warm himself. ఓ తను అక్కడ మంటలు కాసుకుంటూ ఉంటారు. Praise God. దేవుడికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. You go home. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. Nothing got into the heart. ఏదో పైన మాత్రమే మంట కాస్తారు తప్ప లోపల ఏ మాత్రం కూడా మంట ఉండదు. She only came to warm himself. ఓ కేవలం వారిని కప్పుకుంటూ వాళ్ళ యొక్క శరీరాన్ని వేడిగా చేసుకుంటారు అంతే. Peter was also warming ఓ himself. పేతురు కూడా తను ఆ విధంగానే ఉన్నాడు. But when that little girl saw him, అయితే ఎప్పుడైతే చిన్న బాలిక వ్యక్తిని చూశాడో, my friend, you are one of them. ఓ నా స్నేహితులు, నువ్వు వారిలో ఒక్కడవు కదా. He said, hey, small girl, stop that. ఓ చిన్న బాలిక నువ్వేం మాట్లాడు కదా, ఏమి ఎవరికి చెప్పుకో. No, you are one of them. ఓ నీవు కూడా వారిలో ఒక్కడవు కదా. Stop that. ఓ బాలిక నువ్వు నోరు మూసుకో, నువ్వేం మాట్లాడుకో. Then he called the soldier. Soldier, అప్పుడు అంటుందా చిన్న బాలిక, ఓ సైనికులారా రండి. come, this man. ఓ చూడు ఈ వ్యక్తిని చూడండి. He walked with Jesus. ఇతను యేసుతో నడిచినవాడు, He ate with Jesus. యేసుతో తిన్నవాడు, He slept with Jesus. యేసుతో పడుకున్నాడు. This man. ఈ మనుషుడే. Then it became very hard for Peter. అప్పుడు అది చాలా మండిస్తా ఉంది. అప్పుడు Then the soldier said, are you one of them? ఓ అప్పుడు సోల్జర్స్ వచ్చి అడుగుతున్నారు, సైనికులు వచ్చి, He said, నువ్వు no. వారిలో ఒకడువేనా అని అడిగాడు. I swear heaven and earth. ఓ నేను వారిలో ఒకడిని కాదు, ఆకాశం భూమి మీద ఒట్టు, ఆ యేసులో నేను ఒక్కడిని కాదు. I don't know him, Jesus. I don't know. యేసు ఎవరు నాకు తెలియదు, ఒట్టు పెడుతున్నాడు ఆకాశానికి భూమికి. యేసు ఎవరు నాకు తెలియదు. Is it not sad? ఇది చాలా. Why? Because Peter didn't have Holy Ghost. ఎందుకంటే పేతురు ఎంత మాత్రం కూడా పరిశుద్ధాత్మను కలిగి లేడు. He didn't have Holy Ghost. అప్పుడు పేతురు జీవితంలో పరిశుద్ధాత్మ లేదు. Listen to what Jesus said. అప్పుడు చూడండి ఏం జరిగిందో. Matthew 21. మత్తయి సువార్త 21వ అధ్యాయం. John, I'm saying, sorry, John. John. John 21. Jesus said, so when they had done, Jesus said unto Simon, Simon, son of Jonas, lovest thou me more than this? He said unto him, yea, Lord, you know that I love you. And he said unto him, feed my lamb. చూడండి 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లను మేపుమని అతనితో చెప్పాను. So Jesus asked him again,
do you love me? Peter said, yes, Lord, you know I love you. He asked him the third time. He said, yes, Lord, you know I love you. Then Peter, Jesus told him, 18, very, very, I say unto you, when thou was young, thou gathered thyself and walked with her, thou wouldest. But when thou shalt be old, thou shalt stretch forth thy hand, and another shall guard thee and carry thee whither thou wilt not. 16వ వచనం గురించి చూడండి. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతను అడుగుగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నువ్వు సమస్తం ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపము, నీవు యవనమై ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి. నువ్వు ముసలివాడైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. Peter, do you love me? పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? And Jesus told him, అయితే యేసు ఆయనతో చెప్తున్నాడు, the reason you denied me, నువ్వు నన్ను త్రోసివేసిన కారణాన్ని బట్టి you didn't have Holy Ghost. నీకు పరిశుద్ధాత్మ నీ లోపల లేదు. So go to Jerusalem ఆ కారణమును బట్టి నువ్వు యెరూషలేముకు వెళ్ళు, and wait అక్కడ నువ్వు కనిపెట్టు until you receive power. నువ్వు శక్తిని పొందుకునేంత వరకు అక్కడే నువ్వు కనిపెట్టు. So Peter went to Jerusalem. అప్పుడు పేతురు ఆ యెరూషలేముకు వెళ్ళాడు. They went to the upper room. అతను మేడ గదులోనికి వెళ్ళాడు. They waited. అతను ఎదురు చూస్తా ఉన్నాడు. They waited. ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళు. On the 10th day, అయితే 10వ దినమున the pillar of fire, ఆ అగ్ని స్తంభము he descended. అది దిగి వచ్చినది. He came down. కిందకు దిగి వచ్చినది. And break himself. తన్ను తాను విభాగించుకున్నాడు. Into fire. అగ్ని నాలికలుగా. This one receive. నువ్వు పొందుకో. Mary receive. మరియా నువ్వు పొందుకో. Thomas receive. తోమా నువ్వు పొందుకో. Then Philip receive. ఫిలిప్పు నువ్వు పొందుకో. Everyone. ప్రతి ఒక్కరు కూడా 120. 120 మంది. They all receive fire. ప్రతి ఒక్కరు కూడా మంటను పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. And when they received Jesus, అప్పుడు వారు యేసుని పొందుకున్నారు. after they broke their fellow ground, ఎప్పుడైతే వారి యొక్క హృదయాలు అనే భూమి దున్నబడిందో, and Jesus sowed the seed, అప్పుడు యేసు ఆ యొక్క విత్తనం విత్తాడు. Holy Ghost, పరిశుద్ధాత్మ. Peter, పేతురు, he came out from upper room. అక్కడ పేతురు మేడ గదిలోకి వచ్చినప్పుడు He did not deny Jesus. ఎంత మాత్రం యేసుని అతను త్రోసివేయలేదు. He did not betray Jesus. యేసుని ఎంత మాత్రం తృణీకరించలేదు. Because Jesus has come into his life. ఎందుకంటే యేసు పేతురు జీవితంలోనికి వచ్చేసాడు. Peter said, పేతురు చెప్పాడు, Jesus is alive. యేసు సజీవుడై ఉన్నాడు. Jesus is alive. యేసు ఇంకను సజీవుడై ఉన్నాడు. I want you to feel Jesus. యేసు నిన్ను పొందుకొని ఉన్నాను. I want you to have Jesus. నేను యేసుని పొందుకొని ఉన్నాను. So that you can also say, నువ్వు కూడా విధంగా చెప్పగలగాలి, he is alive. ఆయన సజీవుడని నువ్వు కూడా చెప్పాలి. పేతురు ఏ విధంగా యేసు సజీవుడని చెప్పాడు, నీవు కూడా ఆ విధంగానే చెప్పాలి. You can only say he is alive when he is in you. ఎవరిలో అయితే యేసు జీవిస్తున్నాడో వారు మాత్రమే యేసు సజీవుడని చెప్పగలరు. Don't let somebody tell you. ఇంకెవరైనా ఏదైనా చెప్పనివ్వండి. I don't want somebody to tell me Jesus is alive. నేను ఎంత మాత్రం యేసు సజీవంగా ఉన్నాడని నేను చెప్పాలనుకోవట్లేదు. I want to go to upper room myself. అయితే నాకు నేనుగా ఆ మేడ గదిలోకి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. So tonight, అయితే ఈ రాత్రి we are going to go to upper room. మనమందరము కూడా ఆ మేడ గదికి వెళ్ళవలసి ఉన్నది. We are going to go to upper room. యేసు సజీవుడని చెప్పాలంటే మనం అందరము కూడా మేడ గదిలోకి వెళ్ళాలి. We are breaking our heart. అయితే మన బీడు భూములను మనం దున్నాలి. We are going to confess. మనం ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవాలి. I want you to talk to Jesus. నేను యేసుతో మాట్లాడాలనుకుంటున్నాను. In the upper room. మేడ గదిలో మాట్లాడాలనుకుంటున్నాను. Talk to Jesus. యేసుతో మాట్లాడండి. Lord, ప్రభువా, I am breaking my fellow ground.
ఓ ప్రభువా, నా యొక్క బీడు భూమిని నేను దున్నుతున్నాను ప్రభువా. I need the Holy Ghost. నాకు పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది. I need Jesus. ఓ నా జీవితానికి యేసు అవసరమై ఉన్నది. We are going to pray. ఓ మనం ప్రార్థించుకోబోతున్నాము. We are going to talk to ఓ Jesus. అయితే మనం యేసుతో మాట్లాడబోతున్నాము. He is looking for a place to live. ఓ అయితే ఆయన జీవించడానికి స్థలము కొరకు ఆయన చూస్తా ఉన్నాడు. Jesus is knocking. ఓ ఈ విధంగా తట్టుతా ఉన్నాడు. He is knocking. ఓ ఆయన నిన్ను తట్టుతా ఉన్నాడు. Who is there? ఓ ఎక్కడ జీవించాలని. Who is there? ఓ ఎవరు వింటున్నారు. I am Jesus. ఓ నేనే యేసుని ఎవరు వింటున్నారు. Who is knocking? ఓ ఎవరు తట్టుతా ఉన్నారు. I am Jesus. ఓ యేసు తట్టుతా ఉన్నాడు. I want to come into your heart. ఓ నేను నీ హృదయంలోకి రావాలనుకుంటున్నానని తట్టుతున్నాడు. Open. ఓ అయితే మీరు తెరవండి రాత్రి. Open. మీరు తెరవండి రాత్రి. Open. మీరు తెరవండి రాత్రి. ఆయన తలుపు తడుచున్నాడు. మీ హృదయంలో ఉండడానికి తడుచున్నాడు. అయితే మీ హృదయాలు తెరవండి. You will never be the same. ఓ ఎప్పుడైతే నీ హృదయము తెరచడానికి స్థలం ఇస్తున్నావో నువ్వు మునుపున్నట్టుగా ఇప్పుడు ఎన్నడూ ఉండవు. When you open and Jesus comes in. ఓ ఎప్పుడైతే నీ హృదయాన్ని తెరుస్తున్నావు అప్పుడు నీ జీవితంలోనికి యేసు ప్రవేశిస్తాడు. Sister, you were sick. ఓ సహోదరి, నువ్వు రోగివైపోయావా. The doctor said you are going to die. ఓ డాక్టర్లు అంటా నువ్వు చనిపోబోతున్నావని. But what happened? అయితే ఏం జరుగుతుంది అక్కడ. Jesus came in. ఓ యేసు నాలోకి వచ్చాడు. Sister, యేసు you and your husband but 10 years no baby. ఓ నీ భర్తకి నీకు 10 సంవత్సరాలు వివాహమైన గానీ ఎంత మాత్రం బిడ్డ లేడు. Now you are pregnant. What happened? ఏం జరిగింది. నీకు ఎంత మాత్రం గర్భం తెరబడలేదు. Jesus came in. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది. యేసు నీలోకి వస్తాడు. హల్లెలూయా. 10 సంవత్సరాల బిడ్డలు లేకపోయినా యేసు నీలోకి వస్తాడు. We are going to talk to Jesus. అయితే మనం యేసుతో మాట్లాడబోతున్నాము. We are going to talk to Jesus. ఓ మనం యేసుతో మాట్లాడబోతున్నాము. He will hear you. ఓ ఆయన నీ దగ్గర నుంచి వింటున్నాడు. He loves you. ఓ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. He will hear you. ఓ ఆయన యొద్ద నుంచి వింటున్నాడు. Are you ready to talk to him? అయితే మీరు కూడా ఆయనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా. Are you ready to talk to him? ఓ యేసుతో మాట్లాడ మీరు సిద్ధంగా ఉన్నారా. Yes, he loves you. ఓ ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. Every eye closed now. ఓ అయితే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోనండి. Let us close our ఓ eyes. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. We want to talk to Jesus. ఓ అయితే మనం అందరూ యేసుతో మాట్లాడబోతున్నాము. We want to talk to Jesus. ఓ మనం యేసుతో మాట్లాడబోతున్నాము. Hallelujah. హల్లెలూయా. It is time to break the fallow ground. ఓ ఇప్పుడు బీడు భూములు దున్నేటటువంటి సమయమై ఉన్నది. It is time to break your heart. ఓ మన హృదయములు దున్నే సమయమై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. ఈ మన హృదయాలు దున్నేటటువంటి సమయమై ఉన్నది. మన హృదయములు దున్నబడినట్లయితే ఆయన విత్తనం పెడతాడు. Invite Jesus. ఓ యేసుని ఆహ్వానించండి. Remember, గుర్తుపెట్టుకోండి, యేసుని ఆహ్వానించండి. when Jesus resurrected, ఓ గుర్తుపెట్టుకోండి, యేసు ఎప్పుడైతే పునరుత్థానం చెందాడో there was a man called Cleopas and his friend. ఓ అక్కడ ఒక ఉన్నటువంటి ఆ యొక్క కుంటివాడు ఉన్నాడు. Cleopas, they were going to Emmaus. ఓ అయితే అక్కడ గమనించండి, అక్కడ క్లియోపస్ అనే సోదరుడు ఉన్నాడు. ఎంఏ మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. They were talking about Jesus. ఓ వారిద్దరూ కూడా యేసు కోసమే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. And Jesus walked by the wayside and joined them. ఓ అయితే యేసు ప్రభు వారి మార్గములో వారితో పాటు కలిసి నడుస్తా ఉన్నాడు. When you talk about Jesus, ఓ ఎప్పుడైతే నువ్వు యేసు కొరకు మాట్లాడుతున్నావో you will see Jesus. అప్పుడు నువ్వు యేసుని చూస్తావు. When you talk about Jesus, ఎప్పుడైతే నువ్వు యేసు గురించి మాట్లాడతావో you will see Jesus. అప్పుడు నువ్వు యేసుని చూస్తావు. Cleopas, ఓ క్లియోపా, they were talking about Jesus. అప్పుడు ఆ వ్యక్తి యేసు కోసం మాట్లాడుచూ ఉన్నాడు. There is a man called Jesus. ఓ అక్కడ యేసు అనే ఒక మనుషుడు ఉన్నాడు. They killed him. ఓ అని చంపేశారు. But our sisters అయితే మా సహోదరులు has brought the news ఓ అయితే ఒక మా గుండె పగిలే న్యూస్ that he is alive. ఓ గుండె పగిలే వార్తలు పట్టుకొచ్చారు ఆయన తిరిగి లేచాడని. We cannot believe this. ఓ ఆ విషయాన్ని మేము నమ్మలేకపోతున్నాము. We can't believe that. ఓ మేము నమ్మలేకపోతున్నాము. Right away, ఓ అయితే ఆ మార్గములో Jesus joined them. ఓ యేసు వారితో కలిశాడు. Jesus is joining you. ఓ యేసు నీతో పాటు కలుస్తాడు. Jesus is joining you. ఓ యేసు నీతో పాటు కలుస్తాడు. Talk to Jesus. యేసుతో మాట్లాడండి. They talk to Jesus. యేసుతో మాట్లాడండి. When they go to Emmaus, ఓ అయితే ఒక దినం అమ్మాయి మార్గములో Jesus behaved that he was going. ఓ వారు వెళ్తున్నటువంటి ఆ మార్గములో Then Cleopas said, "No, master, ఓ బొద్దు బాదుకుడా, come to my tent. ఓ మా యొక్క గుడారంలోకి రాను వెళ్ళిపోవద్దని చెప్తున్నారు. Come to my house."
ఓ నా గృహంలోకి రమ్మని క్లియోపా ఆహ్వానిస్తున్నాడు. And when he got Jesus into his house, ఓ ఎప్పుడైతే యేసు వారితో పాటు గదిలోకి వెళ్ళాడో, and they put the bread on the table, ఓ అయితే అక్కడ బల్ల మీద ఒక రొట్టెను అక్కడ పెట్టడం జరిగింది. Jesus took the bread అయితే యేసు ఆ రొట్టెను తీసుకున్నాడు, and he blessed the bread, అయితే ఆ రొట్టెను దీవించాడు, and he broke it ఓ ఆ రొట్టెను విరుస్తా ఉన్నాడు. in his special way. ఓ ఆయన ప్రత్యేక విధానములో ఆయన విరుస్తా ఉన్నాడు. And Cleopas' eyes was open. అప్పుడు క్లియోపా తన యొక్క కళ్ళు తెరవబడుతున్నాయి. It is Jesus. ఓ ఇది యేసై ఉన్నాడు. Sister, సహోదరి, get Jesus into your tent. ఓ అదే యేసు ఈ మధ్యలో గుడారంలో ఉన్నాడు. Invite him into your tent. ఓ మీ గుడారంలోకైనా ఆహ్వానించండి. You break the bread in a special way. ఓ ఆయన నీ దగ్గరికి ఆయన ప్రత్యేక విధానములో ఆయన రొట్టెను విరుస్తాడు. And you recognize him. అప్పుడు నువ్వు ఆయన గుర్తిస్తావు. The same yesterday, today, and forever. ఓ ఆయన నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. Thank you, Jesus. ఓ థ్యాంక్ యూ జీసస్. Talk to him. ఆయనతో మాట్లాడండి ప్రియమైన సోదరి సోదరులారా. ఆయనతో మాట్లాడిన ఆయన ఇక్కడే ఉన్నాడు. మీ గుడారంలోకి రమ్మనండి. ఆయన మీ కొరకు రొట్టెను విరుస్తాడు. ఆయనతో మాట్లాడే సమయం అయి ఉన్నది ఇది. హల్లెలూయా, హల్లెలూయా. Zacchaeus repented. ఓ జక్కయ్య పశ్చాత్తాపడుతున్నాడు. Peter repented. ఓ పేతురు పశ్చాత్తాపడుతున్నాడు. David repented. ఓ దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. Let us also repent. ఓ మనము కూడా పశ్చాత్తాపడదాము. Let us repent. ఓ వారు పశ్చాత్తాపడ్డారు, మనము పశ్చాత్తాపడదాము. When they asked Peter, ఓ ఒక రోజు పేతురుని అడిగాడు, how can we receive Holy Ghost? ఓ మేము ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందాలి? Peter said, this is the formula. ఓ పేతురు అంటున్నాడు, ఇదిగో ఇదే విధానం, పరిశుద్ధాత్మ పొందే విధానము. This is the formula. ఓ ఇదే పరిశుద్ధాత్మ పొందే విధానము. If you want to receive Holy Ghost, ఓ నువ్వు పరిశుద్ధాత్మను పొందాలనుకున్నట్లయితే repent నువ్వు పశ్చాత్తాపడవాలి. and be baptized. అప్పుడు నువ్వు తిరిగి బాప్తిసం పొందాలి. In the name of the Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందాలి. For remission of your sins. ఓ నీ పాప క్షమాపణ నిమిత్తము. And you shall receive eternal life. అప్పుడు నువ్వు నిత్య జీవమును పొందుతావు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేయండి. పేతురు, దావీదు వారందరూ పశ్చాత్తాపడ్డారు. ఇప్పుడు మనం పశ్చాత్తాపడే సమయం అయినది. Thank you, Jesus. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు. I'm going to pray. ఓ మేము ప్రార్థన చేయబోతా ఉన్నాం ఈ సమయంలో. Have you confessed to Jesus? ఓ యేసు యొద్ద మీరు ఒప్పుకోబోతున్నారా? Have you asked Jesus to forgive you? ఓ యేసు ప్రభువా నన్ను క్షమించని మీరు అడగలుగుతున్నారా? Are you prepared to break your grounds? ఓ మీ జీవితాల బీడు భూములు దున్నడానికి మీరు సిద్ధపడుతున్నారా? The sower is here. ఎందుకంటే విత్తేవాడు ఇక్కడే ఉన్నాడు. The sower. ఓ విత్తేవాడు. And when the sower prepared the grounds, ఒక రోజు ఆ విత్తేవాడు గ్రౌండ్ స్థలమును సిద్ధపరిచాడు. sow his seed. ఓ ఎప్పుడైతే భూమిని సిద్ధపరిచినప్పుడు తన విత్తనాన్ని విత్తుతాడు. Some produce 30. ఓ అప్పుడు కొంత Some produce 60. ఓ కొన్ని Some produce 100. ఓ కొన్ని 60 అంతలుగా 100 అంతలుగా 1000 అంతలుగా అక్కడికి వస్తున్నాయి. God is sowing seed. ఓ విత్తనం విత్తేవాడు దేవుడై ఉన్నాడు. I'm going to pray. ఓ నేను ఇప్పుడు ప్రార్థించబోతా ఉన్నాను. విత్తనం విత్తేవాడు ఇక్కడే ఉన్నాడు. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా విత్తేవాడు ఇక్కడే ఉన్నాడు. ఆ దున్నబడినటువంటి భూమి ఇక్కడ ఉన్నట్లయితే ఆయన తన విత్తనాన్ని విత్తుతాడు. If you are here ఓ నువ్వు ఇక్కడ ఉన్నావు and you want Jesus to move into your soul, ఓ యేసు నీ హృదయములో నీవు కదలాడాలని నువ్వు అనుకున్నట్లయితే put your hand on your chest. అయితే ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంపై చేయి ఉంచండి. Put your hand on your chest. ఓ మీ యొక్క హృదయంపై మీ చేయిని ఉంచండి. Put your hand on your chest. ఓ నీ యొక్క హృదయంపై నీ చేయి పెట్టుకోండి. Jesus want to come in. అయితే యేసు నీ లోపలికి రావాలనుకుంటున్నాడు. Are you ready to open your heart? మీ హృదయాన్ని తెరవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ హృదయాన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్నారా? Do not close the door. ఓ నువ్వెంత మాత్రం కూడా ద్వారములు మూసేయొద్దు. Touch your heart. ఓ నీ హృదయాన్ని ఆయన తాకనివ్వండి. మీరు మూసేయొద్దు హృదయాలను. Put your hand on your heart. ఓ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క చేతిని హృదయం దగ్గర పెట్టుకోనండి. Put your hand on your heart. ఓ మీ హృదయం దగ్గర మీ చెయ్యిని పెట్టుకోండి. Holy Ghost, పరిశుద్ధాత్మ, Jesus Christ, యేసుక్రీస్తు, you are here among us. ఓ యేసుక్రీస్తు ఆయన ఇక్కడ మన మధ్యలో You ఉన్నాడు. are in the spirit form. ఓ ప్రభువు నువ్వు మా మధ్యలో ఆత్మ రూపంలో ఉన్నావు.
And you are here to live in the house of your people. ఓ ప్రభువా, నీ ప్రజలనే నీ యొక్క స్థలములో నువ్వు నివసించాలని ఇక్కడ ఉన్నావు. Your people has put their hands on their hearts. ఓ ప్రభువా, నీ యొక్క బిడ్డలు వారి యొక్క చేతులను వారి హృదయాల దగ్గర పెట్టి ఉన్నారు. Symbolically, they are saying, Lord, they are opening their heart for you. ఓ ప్రభువా, వారి చేతులు తన హృదయాన్ని పెట్టుకోవడము, ప్రభువా నీవే మా హృదయాలకు రామని వారు ప్రతిబింబిస్తున్నారు, వారు చూపిస్తున్నారు ప్రభు ఒక సూచనగా. Any problem that they has been going through, ఓ వారి జీవితాల్లో ఏ సమస్య అయినా వెళ్తున్నప్పుడు, Satan that wanted to block the way of Jesus, అయితే వారి యొక్క జీవితాలలోనికి యేసుని వెళ్లకుండా అనేక సందర్భాల్లో అక్కడ సాతానుడు మార్గాలు అడ్డు తగిలాడు. now your people are confessing. అయితే ప్రభువా, వారి మార్గాలకు అడ్డు తగిలితే ఇప్పుడు వారు నీ ప్రజలు పశ్చాత్తాపడతా ఉన్నారు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. They have broke down their fallow ground. ఓ ప్రభువా, ఈ రాత్రి వారు బీడు భూములను వాళ్ళు దున్నుతున్నారు. It is time for you to sow. ఓ ప్రభు, ఇప్పుడు నువ్వు విత్తనం విత్తే సమయమై ఉన్నది. Jesus move in. ఓ యేసు వారి జీవితాలను కదలాడాలి. Jesus move in. ఓ యేసు ఇక్కడ కదులుతా ఉన్నాడు. Jesus move in. ఓ యేసు కదులుతా ఉన్నాడు. Let your people get the experience. ఓ ప్రభువా, గొప్ప ప్రజల అనుభవాలకు వెలుదురుగాక. Let them receive the baptism of the Holy Ghost. ఓ ఇక్కడ ఉన్న ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకుందురుగాక. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. Satan, సాతానా, listen to me. ఓ నువ్వు జాగ్రత్తగా విను. Listen to me. నువ్వు ఇప్పుడు విను. I charge you. ఓ నిన్ను ఖండిస్తున్నాను. In the name of the Lord Jesus Christ. ఓ నీకు తీర్పు తీరుస్తున్న యేసుక్రీస్తు నామములో. Take your hand from these people. ఓ ఈ ప్రజల హృదయాల నుంచి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Take your hand from them. ఓ వారిపై నీ హస్తాలు తొలగించమని ఆజ్ఞాపిస్తున్నాను. They are the property of Jesus. ఓ వారందరూ కూడా దేవుని యొక్క సొత్తు అయి ఉన్నారు. Father, తండ్రి, you pay the price. నువ్వు వారి కొరకు వెల చెల్లించావు. Possess your children. ఓ నీ బిడ్డలు నువ్వు స్వాధీనపరచుకో ప్రభువా. Fill them with the Holy Ghost. ఓ నీ పరిశుద్ధాత్మతో వారిని నింపుము దేవా. That is the identification. ఓ అదే నీ యొక్క గుర్తింపై ఉన్నదే. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Let your people rejoice. ఓ ప్రజలు ఇక్కడ సంతోషించుదురుగాక, For you, ఆనందించుదురుగాక. for coming into their heart. ఓ ప్రభువా, వారి హృదయాలను వెళ్ళడాన్ని బట్టి వారు సంతోషించుదురుగాక. Jesus Christ's name. యేసుక్రీస్తు నామములో. Amen. ఆమేన్. యేసుక్రీస్తు వారి హృదయములోనికి పరిశుద్ధాత్మ వెళ్ళడాన్ని బట్టి వాళ్ళు సంతోషించుదురుగాక. ఈ ప్రార్థనలన్నీ వారి జీవితాల్లోకి వచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Amen, 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 amen. Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. అందరూ కూడా తీర్మానం చేసుకునండి. అందరూ కూడా దేవుని ఎదుట మిమ్మల్ని మీరు ఒప్పుకోనండి. దేవుని ఎదుట మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. ఇదిగో అక్కడ మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఆ విత్తనాన్ని ఆయన విత్తుతున్నాడు. మన హృదయం తెరవగలిగితే, మన హృదయాన్ని ఆయనకు అప్పగించగలిగితే, ప్రేమనే విత్తనాన్ని ఆయన మన హృదయంలో నింపుతున్నాడు ఆయన. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన చేయాలి. అందరూ కూడా ప్రార్థన చేయాలి. అందరూ కూడా ప్రార్థన చేయాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీతో నేరుగా మాట్లాడారా ఈ రాత్రి? ఇక్కడ ఏది ప్రకటించబడుతుందో, ఏది ఇక్కడ ప్రకటించబడుతుందో, ఏది మనం వింటున్నామో, ఏది జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడో, ఈ రాత్రి తన సేవకుని నోట్లో నుండి మరింత ఆయన వాక్యాన్ని నిర్ధారణ చేశాడా ఈ రాత్రే? గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన చేయాలి. బయట ప్రకృతి సంబంధమైన వర్షము, లోపల ఆత్మ సంబంధమైన వర్షము, పరిశుద్ధాత్మిక వర్షము, ఓ మేడగది అనుభవం ఇక వర్షము, పెంతెకొస్తు పండుగ ఇక వర్షము, సమృద్ధి కలిగిన జీవం ఇక్కడ ఉన్నది. బలిపీఠం మీద నుండి ప్రవహించింది ఇప్పుడు వరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలీదు,
గత కాలంలోనే లాక్డౌన్ అవుతలే మన ప్రియులు పీటర్ గారితో ఇక్కడ వారు మాట్లాడుతున్నప్పుడు వారు తర్జుమా చేశారు పాస్టర్ పీటర్ గారు. వారు ఉన్నప్పుడే దైవజనులు మన మధ్యకు వచ్చారు. తిరిగి ఈ సమయంలో సోదరు నిశ్చయల్ గారి ద్వారా దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు మనకి ఈ రాత్రి. మరల పీటర్ గారు ఉన్నప్పుడు, ఆ దైవజనులు ఉన్నప్పుడు ఏ విధమైన మహిమను ప్రేమను చూస్తున్నామో, ఏ విధమైన ప్రేమను మన మధ్యలో చూస్తున్నామో, ఏ విధమైన దాహాన్ని, దేవుని యొక్క ఆశని ఏ విధంగా మనం చూసామో, బలిపీఠం మీద నుండి దేవుని ప్రేమని ఎంత చూసామో, మరలా అదే ప్రేమను మనకిచ్చాడు ఆయన. అదే ప్రేమను మనకి ఇస్తున్నాడు ఆయన. ప్రతి ఆదివారం నువ్వు అనుభవిస్తున్నావా? ప్రతి సన్నిధిలో నువ్వు అనుభవిస్తున్నావా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సావుకు నోట నుండి పలికాడు. 10 సంవత్సరాల నుంచి ఒకవేళ నీ గర్భం ముయ్యబడితే ఇప్పుడే నీ హృదయాన్ని ఆయన తెరుస్తున్నాడు. నువ్వు తెరవగలిగితే ఆయన నీ జీవాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన రోగాలకు భయపడద్దు, సమస్యలకు భయపడద్దు. నేను నిన్న చెప్పాను, మనల్ని చూసి సమస్యకే ఒక సమస్య రావాలని. హల్లెలూయా. దైవజనులు పాస్టర్ నిశ్చల్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, మరి అక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి దైవజనులు మరి నెలంతా ఉండబోతున్నారు ఇక్కడ. మన థామస్ సఫా గారు మరి సౌత్ ఆఫ్రికా నుంచి మన మధ్యకు వచ్చారు. నిజంగా మన పట్ల ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత భారం ఉన్నదో. నిజంగా ఖండాలు దాటి, ప్రజలు దాటి, తన కుటుంబాన్ని దాటి, తన సంఘాన్ని దాటి ఈ కాట్రేనిపల్లి రాత్రి ఉండాలని దేవుని నిర్ణయం అయి ఉన్నదే. అందుకే మన మధ్యలో ఆయన ఆరోగ్యాన్ని, ఆయన బలాన్ని, ఆయన హృదయంలో పెట్టిన భారాన్ని మన మధ్యలో పంచుకున్నాడు ఆయన. ఊరికి ప్రేక్షకులుగా మనం రాలేదు, ఏదో ఆంటిని చేసుకోవడానికి రాలేదు, కాలక్షేపం చేయడానికి రాలేదు, మనం ఏదో సలిమంట పైన కాసుకోవడానికి రాలేదు. మన హృదయంలో ఇరిమేవలే ఆ మంట దహించాలి మన హృదయాలని. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా దున్నాలి, ఇంకా దున్నాలి. ఎందుకు దైవజన్ని ఆ అభిషేకం ఇవ్వబడిందో, ఆ అంశం ఇవ్వబడిందో ఇంకా సరి చేసుకుంటారా? ఇంకా దేవునికి పూర్తిగా మీ శరీరాలను ఇస్తారా? మీ హృదయాలను ఇస్తారా? మీ అంతరంగాన్ని ఇస్తారా? ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాం, ప్రార్థన చేయబోతున్నాం, ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీవే దేవుడవని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. అందరు లేచి నిలబడదాం. నీవే దేవుడవని నీకే. అల్లుడు గారు జోష్వా పాట పాడతాడు. అమ్మా నీవే దేవుడవని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా, నీవే దేవుడవని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. ఆశ్రయము నీవే యేసయ్యా, నీ యొద్దకొచ్చే వారిని త్రోసివేయవే. నా ఆశ్రయము నీవే యేసయ్యా, నీ యొద్దకొచ్చే వారిని త్రోసివేయవే. రాజా రాజా నా రాజా, రాజా రాజా ఆమేన్. రాజా గ్లోరీ, గ్లోరీ, మహిమ, మహిమ. రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా. నీవే దేవుడవని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా, నీవే దేవుడవని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. ఆమేన్, ఆమేన్. నా ఆధారము నీవే యేసయ్యా,
రాజా 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 యేసు రాజా 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 నా రాజా 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 యేసు రాజా నీవే దేవుడవని నీకే మ్రొగ్గేదా నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా నీవే దేవుడవని నీకే మ్రొగ్గేదా నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా నా స్వరము ఎత్తి నే పాడేదను నా బ్రతుకు కాలమంతా స్తుతింతును నా స్వరము ఎత్తి నే పాడేదను నా బ్రతుకు కాలమంతా స్తుతింతును రాజా రాజా నా రాజా 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 యేసు రాజా 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 నా రాజా 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 యేసు రాజా నీవే దేవుడవని నీకే మ్రొగ్గేదా నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా నీవే దేవుడవని నీకే మ్రొగ్గేదా నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా యేసయ్యా యేసయ్యా నీవే దేవుడవని నీకే మ్రొగ్గేదా నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా నీవే దేవుడవని నీకే మ్రొగ్గేదా నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా హల్లెలూయా 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 హల్లెలూయా. త్రప్పట్లు కొడి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు పెదపూడిలో పరిచర్య చేస్తున్న మా వియంకుడు గారు, దైవజనులు పాస్టర్ మహిమదాస్ గారు మరి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రియమైన దేవా, సర్వ సృష్టికర్తమైన దేవా, మీ ఘననామమును హెచ్చించి పూజిస్తున్నాం. ఓ ప్రభువా, మీకే మహిమ కలుగునుగాక, మీ నామం హెచ్చించబడునుగాక. ఓ దేవా, ఈ రాత్రి ఇక్కడ మమ్మల్ని చూసినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. మీ గొప్ప దైవజనులు ఇక్కడికి తెచ్చినందుకై స్తోత్రం నాయనా. ప్రభువా, ఇక్కడ ఇత్తనములు ఇత్తినందుకై మీ స్తోత్రం. అనేక బీడు భూములను మీరు దున్నినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. అవి 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ఫలించునుగాక. ఓ ప్రభువా, ఇక్కడ జక్కై ఉన్నాడు నాయన. ఓ తండ్రి, పశ్చాత్తాప ప్రార్థనతో చేసినటువంటి పేతురు ఇక్కడ ఉన్నాడు ప్రభువా. ఆయన మిమ్మల్ని ప్రేమించే వారికి మీ గొర్రెలను మేపమని అనుగ్రహించే దేవుడు, మిమ్మల్ని ప్రేమించే వారికి మీ గొర్రెలను కాయమని అనుగ్రహించే దేవుడివి. ఓ ప్రభువా, ఇక్కడున్న దైవజనులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ పరిచర్య ముందుగానే మీరు సూచినందుకై స్తోత్రం నాయన. ప్రకటించబడిన మీ వాక్యాన్ని దీవించండి. ప్రతి ఆత్మలో అగ్ని రగిలించబడునుగాక. ఓ ప్రభువా, మండుస్తున్న హృదయాలను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దించినందుకై స్తోత్రం. ఓ ప్రభువా, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ఆయన. దూర దేశం నుండి మీ గొప్ప దైవజనులను ఇక్కడ తెచ్చినారు నాయన. ప్రతి బిడ్డను మీరు కదలాడించినారు నా ప్రభువా. ప్రభువా, మిమ్మల్ని దర్శించినందుకై స్తోత్రం. మీ వాక్యాన్ని బట్టి ఘనపరుస్తున్నాం ప్రభువా. మాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు నాయన. మీ గొప్ప సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఇక్కడ మంచి నేలన విత్తబడిన ఇత్తనం వల్లే మీరు ఇత్తినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. దేవా, ప్రతి బిడ్డను దీవించండి. ఈ శబ్దయంత్రము ద్వారా
ప్రభువా ఇక్కడ బయట దూరంగా ఉన్నటువంటి మీ ప్రజలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా మీకే మహిమ కలుగును గాక, మీ కార్యము నెరవేర్చబడును గాక. ఇక్కడ ఉంచిన దీప స్తంభాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉంచిన మీరు దర్శనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యక్షతను బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నాం. ప్రభువా మీ దైవజనం ద్వారా ఇక్కడ చేయబడుతున్న పరిచర్యను దీవించండి. కుటుంబం, సహోదరి, బిడ్డలను ఆస్వాదించండి. ప్రభువా అత్యల్పునైన నన్ను కూడా ఇక్కడికి తెచ్చినందుకు స్తోత్రం. మీ నిత్య స్వాస్థ్యమైన మీ వధువుతో కలిసి ఆరాధించే భాగ్యం ఇక్కడ నాకు అనుగ్రహించినందుకు స్తోత్రము నాయన. ఇంకా మీ దాసులను బహుగా వాడుకోండి ప్రభువా. నాయన మీ దాసుని హస్తాన్ని బలపరచండి నాయన. ప్రతి బిడ్డ ఇక్కడ స్వస్థత పొందేళ్ళును గాక, ప్రతి హృదయము నీరు కట్టి ఫలింపజేయబడును గాక, మీ అగ్నితో తాకును గాక ప్రభువా. దేవా మీకు వందనములు చెల్లిస్తూ హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ప్రభువా తల వంచి మిమ్మల్ని ఘనపరుస్తున్నాను. మమ్మల్ని కూడా సంఘ శాఖలో నుంచి తెచ్చినావు. ఓ దేవా మూయబడిన నేత్రములు తెరిచినావు నాయన. ఈ గొప్ప ప్రత్యక్షత ఇచ్చినావు నాయన. ఓ దేవా మీ స్తోత్రం స్తోత్రం. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన మీ నామమున ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ మనకును సర్వలోకములో ఈ గడిక వర్తమానం ద్వారా సిద్ధపడుతున్న ఉదవంతుడికి ఎత్తబడి అవలుగట్టుకు చేరు వరకు మన ముందుంచబడిన ఆయన కార్యములన్నిటిలో కూడా ఆయన తోడుగా ఉండి మనందరినీ నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. షలోమ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించిన గాక, మీ అందరినీ దీవించిన గాక. మరి దైవజనులు పాస్టర్ నిశ్చల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ పరిచయం దీవించిన గాక. అలాగే పాస్టర్ బెన్నీ గారికి దైవజనులు వారిని వారి కుటుంబాన్ని పరిచయం దీవించిన గాక. రమేష్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. దైవజనులు పాస్టర్ మహిమ్ దాస్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడిని పరిచయం దీవించిన వర్తమానం ఇచ్చిన దైవజనులు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. వెల్కమ్. థ్యాంక్ యూ బ్రదర్. అగైన్ కమింగ్ బ్రదర్. కరెక్టేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రసంగి బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ షాలోమ్. మరి రాత్రి పరిచర్య కొరకు నిలబడిన హస్తాలను బట్టి మరి మన కొరకు మంచి విందును ప్రెసిడెంట్ గారు